పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ప్రభువా మరి శుద్ధీకరణకి నీ బిడ్డలకి మీరు ఏ వాక్యాన్ని ప్రకటించమంటారని ప్రభుని అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చినటువంటి వాక్య పట్టణం సామెతలు గ్రంథం 31వ అధ్యాయం 16వ వచనాన్ని చదవగా అందరం విందాం. ఆమె పొలమును చూచి, ఆ మైక్ ఎందుకు అంత పెట్టావు? చదవాలి, విందాం. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఇంగ్లీష్ లో చదువుదాం. She considered a field and buyeth it with the fruit of her hands. She planted the vineyard. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ రాయబడి మంట వైపు చూడండి. ఆమె పొలమును చూచి దానిని తీసుకుంటది, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటి. ఇప్పుడు ఈ ముక్క మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు మీరు నా వైపు చూడాలన్నమాట. అది ఈ ముక్క ఇప్పుడు మనకు అర్థం అవ్వాలంటే ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారంటే మీరు మొదటి వచనాన్ని చూడొద్దు, నా వైపు చూడండి. మొదటి వచనం కనుక మీరు చూస్తే రాజైన లెముయేలు పలుకుతున్న మాటలు ఇవి. తన తల్లి దేవోక్తుల చేత బలపరచబడి రాజు అయిన లెముయేలు మాట్లాడుతున్న మాటలు. ఆయన అంటాడు, 10వ వచనాన్ని ఒకసారి చదవమ్మా, చక్కగా మాట్లాడతాడు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. చాలా ఒక్క మాట చాలు తల్లి, ఇంగ్లీష్ లో చదువు, చాలా భలే ఉంటది. Who can find a virtuous woman? ఇంకా చదువు. For her price is far above rubies. దేవునికి మహిమ కలుగును గాక. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అందరు నా వైపు చూడు. గుణవతి అయిన భార్య దొరుకుట. ఇప్పుడు మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులందరూ చేయి చూపించండి. మగపిల్లలు ఉన్నారు అన్నవాళ్ళు, ఇప్పుడు మీకు కోడలు కావాలి, లేదంటే వారికి భార్య దొరకాలి. ఎలాంటి భార్య కొరకు ఎదురు చూస్తారమ్మా మీరు? అమ్మా గుణవతి, ఇదే చెప్పాలి, వాక్యంలోది చెప్పాలి. మీరు వేరే చెప్పొద్దు, మంచి అది ఇది మాట్లాడొద్దు. వాక్యం ఇప్పుడు ఏం మాట్లాడింది అది చెప్పాలి. తల్లిదండ్రులు చెప్పాలి ఏ భార్య కొరకు, నీ బిడ్డకి ఏ భార్య కొరకు ఎదురు చూస్తారు మీరు అందరూ? ఏ భార్యను వెతుకుతారు? ఏ కోడలను వెతుకుతారు? గుణం మంచిగా ఉందా లేదా, మమ్మల్ని చూసుకుంటుందా లేదా, లేదంటే చెప్ప చేతిలో పెట్టిద్దా? దేవునికి స్తోత్రం, ఆమేన్ చెప్పండి గట్టిగా. గుణవతి అయిన భార్య. ఇక్కడ రాజు అయిన లెముయేలు అంటాడు, గుణవతి అయిన భార్య దొరుకుట చాలా అరుదు అంటాడు. ఈ రోజున మీ కుమారుడికి గుణవతి అయిన భార్య దొరకాలి, మంచి భార్య దొరకాలి, కుటుంబం అంతటిని చక్కబెట్టే భార్య దొరకాలి అని మీరు ఎలాగైతే ఆశపడుతున్నారో, తల్లిదండ్రులారా వినండి, మీరు ఎలాగైతే ఆశపడుతున్నారో కుమారులు కూడా వినాలి. నీకు మంచి భార్య దొరకాలి, గుణవతి అయిన భార్య దొరకాలి, నువ్వు ఎలా ఆశపడుతున్నావో యేసు ప్రభు కూడా అలానే ఆశ ఉంటుందా ఉండదా? చెప్పండి ఒక మాట. ఉండిద్దా ఉండదా? యేసు ప్రభు కూడా నా భార్య గుణం బాగుండాలి, నా భార్య చాలా మంచిగా ఉండాలని యేసు ప్రభు కోరుకుంటాడో కోరుకోడా? నీకే అంత ఆశలు పెరిగిపోతుంటే నీ ఇంటికి వచ్చే కోడలు అలా ఉండాలి ఇలా ఉండాలని నువ్వే ఓవర్గా ఎక్స్పెక్టేషన్ చేస్తుంటే మరి నా యేసు ప్రభు యొక్క భార్య ఇంకెంత బాగుండాలని ఆయన కోరుకుంటాడు? ఆలోచించి ఒకసారి అందరం ఆలోచన చేద్దాం. వినమాకండి, ఆలోచన చేయండి. ఈ మాట విని ఆలోచన చేయండి. యేసు ప్రభుకి ఇప్పుడు భార్య కావాలి, యేసు ప్రభుకి ఒక వధువు సిద్ధమైపోవాలి. ఇప్పుడు యేసు ప్రభు ప్రక్కన నిలబడే పెండి కుమార్తె అయినా భార్య అయినా ఎలా ఉండాలని ప్రభు ఇంకా కోరుకుంటాడు. ఒక మట్టివి నీవే చాలా బాగా ఆలోచన చేస్తున్నావే, ఒక మట్టి ఘట్టమైన నీవే నీ ఇంటికి వచ్చే కోడలు అలా ఉండాలి ఇలా ఉండాలని ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నావే. ఒక మట్టైన నువ్వే ఓ కుమారుడా, నీ భార్య చాలా బాగుండాలి, నీ భార్య చాలా గుణంగా ఉండాలని నువ్వు కోరుకుంటావే. మరి యేసు ప్రభు భార్య గుణవతి అయి ఉండాలని, సిద్ధ మనసు కలిగి ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని ఇంకా నా ప్రభుకి ఇంకెంత ఆశలుంటాయి.
ఒకసారి జ్ఞాపకం చేసుకో. మనిషిగా నీకే అన్ని కోరికలు ఉన్నప్పుడు ఆత్మై ఉన్న దేవునికి ఇంకా కోరికలున్నాయి సంఘం అనే భార్య మీద. దేవునికి స్తోత్రం. నా భార్య గుణము బాగుండాలని కోరుకుంటున్నాడు. ఈరోజు అంశమే గుణవతి అయిన భార్య. మీరు 11వ వచనంలో నుంచి గనక అక్కడ చూడండి ఒకసారి. మీరేం చదవద్దని చెప్తా. 11వ వచనంలో నన్ను చూడండి లేదా వాక్యం చూడండి. నన్ను చూసే నన్ను చూడండి, చదువు రానోళ్ళు నన్ను చూడండి. ఎందుకు మీరు చదువు వచ్చినట్లుగా తల దించేస్తున్నారు? ఎందుకంతగా ఏం అక్కర్లేదు. మీకు చదువు రానప్పుడు నన్ను చూడండి, చదువు వస్తే వాక్యంలో చూడండి. చదువు వచ్చిన వాళ్ళందరూ తల దించేయాలి. మెరసక్క వచ్చుగా తల దించేసేయండి. మా ఏంజల్ చదువు రాని వాళ్ళు నా వైపు చూడండి ఇప్పుడు. ఓకే, దేవునికి స్తోత్రం. 11వ వచనంలో ఉంది గుణవతి అయిన భార్య ఎలా ఉంటుందో చెప్తున్నాడు రాజైన లెమూయేలు. 11వ వచనంలో అతనికి లాభప్రాప్తిగా ఉంటుంది. అంటే తన భర్తకి భార్య ఎలా ఉంటుందంటమ్మా? లాభం తెచ్చే భార్యగా ఉంటుందంట. 12వ వచనంలో చూస్తే ఆమె బ్రతుకు దినములన్నీ ఆయనకు మేలు చేసేదిగా ఉంటుందంట. ఇంకా 13వ వచనంలో చూస్తే ఆమె కష్టపడే గుణం కలిగి ఉంటుందంట. 15వ వచనంలో చూస్తే ఆమె చీకటితోనే లెగిచి, మీకులా కాదు, చీకటితోనే లెగిచి భోజనాన్ని ఇంటి వారందరికీ కూడా సిద్ధపరుస్తుందంట. ఇప్పుడు అందరు నా వైపు చూడండి. గుణవతి అయిన భార్య అంటే అలా ఉండాలి. మొదటిదిగా లాభమును తెచ్చిపెట్టేదిగా ఉండాలి. రెండవదిగా కష్టపడేదిగా ఉండాలి. మూడవదిగా బ్రతుకు దినములన్నీ కూడా భర్తకి మేలు చేసేదిగా ఉండాలి. నాలుగవదిగా వేకువనే చీకటితోనూ లేగవాలి. రోజుల భార్యలు 10 గంటలకి లేచేవారు మన సంఘంలో లేకపోరు. లేదంటే వీళ్ళే లెగిసి భర్తని కాఫీ పెట్టు, టీ పెట్టు అనే ఆ దురాత్మలు మన సంఘంలో లేకపోవు. వాక్యం అంతటికి వ్యతిరేకంగా ఉన్నావు. గుణవతి అయిన భార్య, రాజు అయిన లెమూయేలు అంటాడు, నేనంటలేదు. భార్య గుణాన్ని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఇలా ఉంటేనే ఆమె గుణవతి అయిన భార్య అని. వరుసగా వచ్చేద్దాం. ఆమె కష్టపడాలని, రెండవదిగా ఆమె బ్రతుకు దినములన్నీ భర్తకి మేలే చేయాలి, కీడు చేయకూడదని. ఆమె భర్తకు లాభప్రాప్తిగా ఉండాలని మూడోది. ఇక 4వ విషయంకి వస్తే చీకటితోనే లెగిసిపోయి తన కుటుంబం ఆలన పాలన చూసుకొని చక్క పెట్టుకొని ఉద్యోగానికి వెళ్ళాలని. ఈ మాటలన్నీ అంటాడు. ఈరోజు ప్రసంగం మనం స్టార్టింగ్ చదివాం కదా, 16వ వచనం, దాంట్లోకి వచ్చేయండి. గుణవతి అయిన భార్యకి ఇవన్నీతో పాటుగా ఏముండాలంట? మొదటి లక్షణం, ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును. నా వైపు చూడండి. ఆమె కష్టపడాలి, ఆమె భర్తకి లాభప్రాప్తిగా ఉండాలి, ఆమె భర్తకి మేలు చేయాలి, ఆమె చీకటితోనే లెగిసి భోజనాన్ని సిద్ధపరచాలి. వీటితో పాటు 5వ మాట చెప్పకనే చెప్తున్నాడు, ఆమె పొలమును తీసుకోవాలి అంటున్నాడు. ఈరోజు నేను ఈ మాట మాట్లాడుతున్నాను. మీరు భర్తకి మేలు చేసేవాళ్ళో కాదో నాకు తెలియదు, మీరు భర్తకి లాభప్రాప్తిగా ఉన్నారో లేదో నాకు తెలియదు, మీరు చీకటితోనే లెగిచి కుటుంబం ఆలనా పాలన చూసేవాళ్ళో లేదో నాకు తెలియదు, మీకు కష్టపడే గుణం ఉందో లేదో నాకు అనవసరం. కానీ ఇప్పుడు చెప్పే మాట జ్ఞాపకం చేసుకోండి. గుణవతి అయిన భార్యకు ఉండవలసిన మేజర్ లక్షణం ఏంటో తెలుసా? మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా? పొలమును చూచి దానిని ఆమె స్వాధీనపరుచుకోవాలి. నువ్వు పొద్దున లెగిచినా లేకపోయినా, నీ భర్తను పట్టించుకోపోయినా, నీ పిల్లల్ని పట్టించుకోపోయినా, నువ్వు చీకటితో లేగు, లేదంటే ఎప్పుడన్నా లేగు, నాకు అనవసరం. కానీ గుణవతి అయిన భార్యలో ఉండవలసిన లక్షణం, అసలు ఈమె గుణవతి అని దేవుడు ఎలా అంటాడో తెలుసా? ఆమె పొలమును తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. మీకు ఇలా చెప్తే మీకు అర్థమవుతుందేమో. పొలమును సొంతం చేసుకోవాలి. ఏం చేసుకోవాలంటండి? పొలమును సొంతం చేసుకోవాలంట. వాళ్ళే గుణవతి అయిన భార్యలు అని వాక్యం సెలవిస్తుంది. లెమూయేలు రాజు చెప్పకనే చెప్తున్న మాట, ఈ రోజున భార్య దేవుని ప్రక్కన నిలబడే భార్యలో ఉండవలసిన గుణం ఏంటంటే పొలాన్ని స్వాధీనపరుచుకోవాలి లేదా సొంతం చేసుకోవాలి. ఇప్పుడు ఆత్మ సత్యములోకి వచ్చేద్దాం. పొలము అనగా సంఘము అని అర్థం. దేవుని భార్య ఎలా ఉంటుందో తెలుసా? సంఘమును
స్వాధీనం చేసుకుంటది, లేదా సంఘమును స్వతంత్రించుకుంటది, లేదా సంఘమును సంపాదించుకుంటది అని మాట్లాడాలి. దేవుని భార్య సంఘాన్ని నిర్లక్ష్యం చేయదు. దేవుని భార్య సంఘాన్ని నెగ్లెక్ట్ చేయదు. దేవుని భార్య సంఘానికి నిర్లక్ష్యంగా రాదు. దేవుని భార్య సంఘానికి ఆబ్సెంట్ పెట్టదు. దేవుని భార్య సంఘమునకు విముఖురాలై ఉండదు. దేవుని భార్య సంఘమును సొంతం చేసుకుంటది. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, గుణవతి అయిన భార్య పొలమును తీసుకొనును, సంపాదించుకొనును. ఎంత బాగుందన్నమాట. ఈ రోజున గుణవతి అయిన భార్యలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. యేసు క్రీస్తు ప్రభువు ప్రక్కన నిలబడే భార్యకు ఉండవలసిన మేజర్ లక్షణం ఏంటంటే సంఘమును సంపాదించుకోవాలి. నువ్వు ఈ లోకములో ఏది సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా నీవు ఖచ్చితంగా సంఘమును సంపాదించుకునే భార్యల లిస్టులోనికి వచ్చుదువుగాక. దేవుని భార్య ఎలా ఉండాలంటమ్మా? సంఘమును సంపాదించుకునే ఆలోచనలో ఉండాలి. నేను సంఘమును ఎలా సంపాదించుకోవాలి, నేను సంఘమును ఎలా స్వాధీనపరుచుకోవాలి, నేను సంఘమును ఎలా రిసీవ్ చేసుకోవాలి. చాలామంది ఎలా ఉన్నారో తెలుసమ్మా? సంఘాన్ని నిర్లక్ష్యం చేసేవారిగా, ఆలక్ష్యం చేసేవారిగా. చాలామంది సంఘం అంటే ఒక భయం కానీ, ఒక భక్తి కానీ, ఒక బిడియం కానీ, ఒక వణుకు కానీ ఉండదు. కొంతమందిలో ఎంత వాక్యం చెప్పుసారు, ఎంత వాక్యం చెప్పినా సరే సంఘమును ఎంత నిర్లక్ష్యం చేస్తారో, సంఘమును ఎంత ఆలక్ష్యం చేస్తారో వారు గుణవతి అయిన భార్య కాదు. వారు గుణవతి అయిన భార్య కాదు. నా దేవుడు అంటున్నాడు, నా భార్య గుణవతి అయి ఉండాలి అంటున్నాడు. ఈ రోజున తన భార్య గుణవతి అయి ఉండాలి అంటే మేజర్ పాయింట్ చెప్తున్నాను. ఆమె ప్రభు భార్యకు ఉండవలసిన ఒక గొప్ప లక్షణం సంఘమును సంపాదించుకునేటువంటి ఉపయోగకరమైన ప్రాసెస్లో ఆ భార్య ఉండాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని భార్య మనసు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? సంఘాన్ని సంపాదించుకోవాలి, నేను 4 రూపాయలు సంపాదించుకోవాలని దేవుని భార్య ఎప్పుడు ఆలోచించదంట. దేవుని భార్య భూమి మీద ఏదో నేను సంపాదించుకోవాలని ఆలోచన చేయదంట. దేవుని భార్య ఎప్పుడు కూడా నేను సంపాదించుకోనవలసింది ఏదైనా ఉంది అంటే అది సంఘము అని మాట్లాడుతుందంట. హల్లెలూయా. నాకు అర్థమవుతుంది అన్న వారి చేతులు గట్టిగా ఆమేన్ అనండి. దేవుని భార్యలో ఉండవలసిన లక్షణం ఏంటమ్మా? సంఘాన్ని ఎలాగైనా సరే, ఈ సంఘం అనే పొలాన్ని నేను ఎలాగైనా సరే సంపాదించుకోవాలి. నాకు ఈ మాటలన్నీ చెప్తుంటే నేనేం సిద్ధపడలేదు, కానీ ఆ టాపిక్ అసలు నేను తీసుకురావాలని అనుకోలేదు. ఇప్పుడు ఈ మాటలన్నీ చెప్తుంటే నాకు ఒక యవనస్తుడు కనపడుతున్నాడు. మత్తయి సువార్తలో ఉంటాడు ఆయన. మీరు ఇప్పుడే వెళ్ళమాకండి. మత్తయి సువార్తలో ఒక యవనస్తుడు నాకు గుర్తుకొస్తున్నాడు. ఆ యవనస్తుడు ఒక పొలాన్ని చూశాడు. నా వైపు చూడండి, కథగా చెప్తాను, స్టోరీగా చెప్తాను, మీకు చదువుతూ అర్థం కదా. నా వైపు చూడండి, తర్వాత మీకు రెఫరెన్స్ ఇస్తాను. బ్రేక్ ఇచ్చినప్పుడు టీకి బిస్కెట్లు కర్రపర్రని మెగలకుండా చదువుకోండి, అప్పుడు చదవరు మీరు. నా వైపు చూడండి. మత్తయి సువార్తలో ఒక యవనస్తుడు కనపడతాడు. ఆ యవనస్తుడికి ఒక పొలము బాగా నచ్చిద్ది. ఆ పొలం కొనుక్కోవాలని ఆశపడతాడు. అయితే ఆ పొలం యజమానుడు అంటాడు, యవనస్తుడా ఆ పొలాన్ని దున్ని చూసుకో, నేల మంచిదో కాదో దున్ని చూసుకో, వెళ్ళని ఒక గడ్డ పొలగి ఇస్తాడు. అంతేనా? నేను తప్పు చెప్పాను? గడ్డ పొలుగా ఏదో ఒకట్లే. మీకు అసలే నోట్లో నాలుగు లేని వాళ్ళ కూర్చున్నారు. గడ్డ పొలుగు అది ఇచ్చి ఆ భూమిని తున్నుకో, ఎలాగో కొనుక్కోబోతున్నావు కదా, మళ్ళీ ఏమైనా తేడా వస్తే నీతో నేను పడలేనురా, కేసులు అంటావు, కోర్టు అంటావు, నా వల్ల కాదు, ఆ భూమి మంచిదో కాదో ముందర చెక్ చేసుకో అనగానే ఆ గడ్డ పొలుగు పట్టుకొని ఆ పొలమును కొనేటువంటి యవనస్తుడు ఆ పొలములోనికి వెళ్ళి తవ్వుతున్నాడు. ఈ నేల మంచిదా కాదా, ఇది సారవంతమైందా కాదా, ఇక్కడ ఏదన్నా పంట వేస్తే వెంటనే మొలిచిద్దా మొలవదా అని చెక్ చేసుకుంటే వినండి ఆ భూమిని దున్నుతూ ఉంటే ఆ
భూమిలో ధననిధి కనపడిందంట అతనికి. ఏది కనపడిందంటమ్మా? ధననిధి. మన భాషలో చెప్పాలంటే లంకె బిందెలు అనొచ్చు. ఏ బిందెలు అనొచ్చు? లంకె బిందెలు బయటపడంగానే వాడికి చాలా ఆశ పుట్టిపోయి, ఆరాటం పుట్టిపోయి, వెంటనే మట్టంతా దాని మీద వేసేసి, యజమానుడా ఈ పొలం నాకే అమ్మాలి, మీరు ఇప్పుడే అమ్మేసేయండి. అయ్యా ఏమైనా చూసుకున్నావా? చూసుకున్నాలే, తర్వాత సంగతి, ఈ పొలం నాకు అమ్మేసేయండి. ఎందుకంటే వాడు భూమిలో లంకె బిందులు చూసి వాడు ఆగట్లా. అయితే ఇది పొలం నాకే చెందాలంటే వాడు ఆ పొలం రేటు కోట్లలో చెప్పాడు. దెబ్బెమటి ఆశపడిపోయినాడు, ఆరాటపడిపోయినాడు. దెబ్బెమటి మొహం అంతా చిన్నపుచ్చేసుకొని ఇంటికి వెళ్ళి ఆలోచిస్తున్నాడు, ఎలాగైనా సరే నేను పొలాన్ని స్వాధీనపరచుకోవాలి, ఆ పొలంలో ఉన్న శ్రేష్టమైన ధననిధిని నేను సొంతం చేసుకోవాలని చెప్పేసి అతనికి ఉన్నవన్నీ కూడా అమ్మేస్తూ మొదలు పెడుతున్నాడు. అతను చెప్పిన రేటుకి నా దగ్గర ఉన్నవన్నీ అమ్మేస్తే వస్తుందా రాదా? అతని దగ్గర ఉన్న బంగారం, నేను చెప్తా ఉంటాను, అమ్మేశాడు అని చెప్పండి. స్టేట్మెంట్ చెప్తాను, వైపు చూడండి. నిద్రపోయారు అందరూ గట్టిగా ఆమె చెప్పండి. లేకండి, వదిలేస్తాను, తొందరగా వదిలేస్తాను. ఇప్పుడు లేకండి. అమ్మేశాడు. అతని దగ్గర ఉన్న బంగారం, అందరూ చెప్పాలి, అతని దగ్గర ఉన్న బంగారం అయినా అతను చెప్పిన రేటుకి తోగట్ల. అతని దగ్గర ఉన్న కారు, అతని దగ్గర ఉన్న మంచి వస్త్రాలు, అతని దగ్గర ఉన్న డైమండ్లు, అతను ఉంటున్న ఇల్లు, అతను ఏదో 2-3 సెంట్లు ఉన్న ఆ స్థలాలు, అతని దగ్గర ఉన్న మోటార్ సైకిలు, అతని దగ్గర ఉన్న డొక్కు సైకిలు, అతని దగ్గర ఉన్న రాతి బిందులు, ఇత్తడి బిందులు, గ్లాసులు, ప్లేట్లు అన్నీ అమ్మేశాడు. ఎందుకంటే ఎలాగైనా పొలాన్ని సంపాదించుకోవాలి. అతని మైండ్లో ఏముందమ్మా? ఎలాగైనా పొలాన్ని సంపాదించేసుకోవాలి. ఈ కారు వద్దులే, ఇది అమ్మేసేద్దాం. ఈ బండి వద్దులే, ఇది అమ్మేసేద్దాం. లేదంటే ఇల్లు వద్దులే, ఉంటామా సస్తామా, ఇక్కడ ఆ పొలం కొనుక్కోవాలి, నేను ఆ లంకె బిందెలు స్వాధీనపరచుకోవాలి. ఇంకా దాని మీద ఉంది, పొలం మీద ఉంది అతని దృష్టి. అన్నీ అమ్మేశాడు. ఇంకా సరిపోట్ల, ఇంకేం అమ్మేద్దాం. అట్లాగా అటకమే చూస్తే ఇత్తడి బిందులు తలతలా మెరిసిపోతాయి. మందిరానికి రావడానికి ఓపిక ఉండదు, కానీ చింతపండేసి ఇత్తడి బిందులు తోమి తలతలా పెట్టడానికి ఓపికలు ఉంటాయి చాలామందికి. నా వైపు చూడాలి, నవ్వుతూనే నా వైపు చూడండి. ఇత్తడి బిందు తలతలా మెరుస్తూ ఉన్నాయి. నిజమండి, చాలామంది ఏదైనా చేయమంటే ఓపిక లేదు అయ్యగారు అంటారు, కానీ ఇంట్లోకి వస్తే గిన్నెలన్నీ ఎంత బాగా ఉంటాయో, మరి అంత శక్తితో ఎలా తోముతావో నాకు అర్థం కాదు. ఆ ఇత్తడి బిందులు కనుక అవన్నీ కూడా వేసేసాడు, అవన్నీ అమ్మేశాడు. మొత్తం అమ్మేసి అమ్మయ్య ఇప్పుడు అనుకున్న రేట్ వచ్చిందని చెప్పేసి ఆ యజమానుడికి ఇచ్చి ఆ స్థలాన్ని లేదా ఆ పొలాన్ని అతడు ఏం చేసుకున్నాడమ్మా? సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు చదవండి, ఇప్పుడు మీకు అర్థమైద్ది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం తెలుగులోనే చదవగా విందాం. పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. చాలు, నా వైపు చూడండి బ్రదర్. చెప్పేశాను, జాషువా బ్రదర్ ఇంకా తిప్పుతున్నారు. నా వైపు చూడండి. ఏంటి తనకున్నదంతా చెప్పాలి. మీతో చెప్పించడమే నా టార్గెట్ ఈరోజు. మనకున్నదంతా, మనకున్నవన్నీ దేనికోసం? ఇప్పుడు మన భాషలో చెప్పండి, దేనికోసం? సంఘం కోసం అతను కొన్నదంతా అమ్మేశాడు. ఏది ఎక్కువ అనిపించలేదు. ఆ కారు అంత రాత్రింపగల కష్టపడి కారు కొనుక్కున్నావు, అది నీకు ఎక్కువ అనిపించలేదు. ఇష్టమై ఆ డ్రెస్ కొనుక్కున్నావు లేదా చీరలు కొనుక్కున్నావు, ఆ సంఘం ముందు అవేమి ఎక్కువ అనిపించలేదు. అంత కష్టపడి బంగారం కొనుక్కున్నావు, ఈ సంఘం ముందు అది ఎక్కువ అనిపించలేదు. సంఘమే ఎక్కువ అనిపించింది. ఎలాగైనా సంఘాన్ని నేను సంపాదించుకోవాలి. ఎందుకంటే ఎవరిలో ఉంటుందో తెలుసా ఈ ఫీలింగు, ఎవరిలో ఉంటుందో తెలిసి ఆతృత, ఎవరిలో ఉంటుందో తెలిసి కంగారంతా కూడా సంఘం యొక్క విలువ ఎరిగిన వారు మాత్రమే సంఘాన్ని సంపాదించుకునే మైండ్లో ఉంటారు. దేవునికి స్తోత్రం. చాలా మంది మందిరానికి వస్తూనే వీటి మీద మనస్సు పెడుతున్నారు. చాలా జాగ్రత్తగా వినండి. మీరు దేని మీద మనస్సు పెట్టి ఏది సంపాదించుకున్నా అది మీతో చివరి వరకు ఉండదని ఒకే ఒక్క ముక్కలో తేల్చి చెప్పేస్తున్నాను. కానీ సంఘమును సంపాదించుకుంటే ఈ సంఘమే రేపటి రోజున నా ప్రభుకి భార్యగా, పెండ్లి కుమార్తెగా మారిపోతుంది.
మనము శాశ్వత కాలం నిలిచి ఉండేదాన్ని సంపాదన చేసుకోవాలి. ఏదన్నా సంపాదించావు అంటే అది ఏ క్లాస్గా ఉండాలి. 10 రోజుల ముచ్చట, సంవత్సరం ముచ్చట, 40 సంవత్సరాల ముచ్చట, 50 సంవత్సరాల ముచ్చట కాదు. అలా ఉండొద్దు. మన సంపాదన శాశ్వత కాలం నిలిచి ఉండాలి. ఎంతకాలం అమ్మా? శాశ్వత కాలం. సంఘమును స్వాధీనపరుచుకోవడానికి, సంఘమును సంపాదించుకోవడానికి ఈరోజు నేను చెప్తాను, సంఘమును నిర్లక్ష్యం చేసే భక్తులందరికీ ఒకే మాట చెప్తాను, సంఘము విలువ ఈ రాత్రి నువ్వు గ్రహించాలని ప్రభునితో మాట్లాడుతున్నాడు. గుణవతి అయిన భార్య అని నా ప్రభు ఎవరిని అంటాడు? సంఘమును సంపాదించుకునే ఆలోచన వీడికి ఉందా లేదా? సంఘమును సంపాదించుకునేటువంటి ఆలోచన ఏమకుందా లేదా? నా భార్యకు ఉందా లేదా అనేది ప్రభు చూస్తాడు. అప్పుడు ఓకే, పెండ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. అప్పుడు సిద్ధపడతాడు. జ్ఞాపకం చేసుకో, అప్పుడు సిద్ధపడతాడు ఆయన. ఓకే, ఈమెను వివాహం ఆడొచ్చు, ఈమెను మధ్యాకాశంలోకి తీసుకురావచ్చు. ఈమె జీవితకాలం అంతా సంఘమును సంపాదించుకోవడానికే పరిగెత్తింది. ఈమె జీవితకాలం అంతా ఈమె 40 సంవత్సరాలు బ్రతికింది, లేదా 50 సంవత్సరాలు బ్రతికింది. 50 సంవత్సరాల్లో సంఘాన్ని సంపాదించుకుంది. భూమి మీద ఏదున్నా లేకపోయినా అని శభాష్ అంటాడు దేవుడు రేపటి రోజున. జ్ఞాపకం చేసుకోండి, సంఘము విలువైనదని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘము ఉత్తమమైనదని మీరు జ్ఞాపకం చేసుకోండి. అందుకే సంఘమునకు మీరు బొట్టు పెట్టొద్దు, సంఘానికి బొట్టు పెట్టొద్దు, సంఘానికి వీపు చూపించొద్దు, సంఘానికి విముఖులవ్వద్దు అని చెప్తుంది. అందుకే సంఘము విలువ ఈ రాత్రైనా గ్రహించు, సంఘము విలువ ఈ రాత్రైనా తెలుసుకో, సంఘము విలువ ఈ రాత్రైనా గ్రహించడానికి మనస్సును సిద్ధపరచుకో. సంఘములో ప్రేమ ఉంది, ఆమెను చెప్పండి. సంఘములో అభిషేకం ఉంది, సంఘములో ప్రభువు ఉన్నాడు, సంఘములో కలవరి సిలువ ఉన్నది, సంఘములో పరిశుద్ధ రక్తం ఉన్నది, సంఘములో ఉపదేశం ఉన్నది, సంఘములో నీరు ఉన్నది. ఈ సంఘము యొక్క విలువ ఈ రాత్రి మనందరం గ్రహించి సంఘమును సంపాదించుకునే పనిలో మనం అందరం ఉందముగాక. ఎందుకంటే ఒకే ఒక మాట చెప్తాను. ప్రకటన గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడింది, చదవండి. 19వ అధ్యాయము 7వ వచనంలో ఒక చక్కని మాట అక్కడ రాయబడి ఉంది. ఆయనను స్తుతించుడి, ఆయనను స్తుతించండి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చేసింది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఇక్కడ నాకు అర్థం కాని విషయం, నా వైపు చూడండి అమ్మా, ఇంగ్లీష్ లో చదువు. నా వైపు చూడండి, మిగతా వాళ్ళు ఇంగ్లీష్ లో చదువు. Let us be glad and rejoice. Let us be glad and rejoice. And give honor to him. And give honor to him. For the marriage of the Lamb is come. For the marriage of the Lamb is come. And his wife hath made herself ready. And his wife hath made herself ready. నా భార్య సిద్ధపడాలి. నా భార్య పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలి. ఏమన్నా ఉందా? ఒకసారి ఆలోచించండి. లోకంలో భార్య ఫస్టా, పెండ్లి కుమార్తె ఫస్టా? లోకానుసారంగా చెప్పండి, భార్య ఫస్టా, పెండ్లి కుమార్తె ఫస్టా? భార్య కాదు కదా, భార్య సెకండరీ కదా. ఫస్ట్ కన్యక పెండ్లి కుమార్తెగా మారిద్ది, తర్వాత వరుడికి వధువుగా, భార్యగా, భర్తకి భార్యగా చేర్చబడిద్ది. ఇది లోక సామెత కాదు. ఇప్పుడు భార్య పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలంట. ఆల్రెడీ భార్య, చూడండి, ఆల్రెడీ భార్య ఎలా సిద్ధపడాలని వాక్యం సెలవిస్తుందమ్మా? పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలి. అబ్బా, భలే ఉంది మాట. అయ్యా, ఎవరైనా ఫస్ట్ పెండ్లి కుమార్తెగా సిద్ధపడిన తర్వాత కదా భార్య అయ్యేది? కాదు, అది లోకానుసారంగా. కానీ బైబిల్ చెప్తున్న మాట, భార్యే సిద్ధపడాలి. ఎందుకంటే తన భార్య గుణవతి అయి ఉండటానికి సిద్ధపడాలి. తన భార్య పెండ్లి కుమార్తె వలె సిద్ధపడాలి. ఎలాగూ అంటే ఈ పెండ్లి కుమార్తెగా సిద్ధపడే ప్రాసెస్లో మొట్టమొదటి పాయింట్, సంఘమును సంపాదించుకునే మైండ్లోనే తన భార్య ఉండాలి. ఇంకొక మైండ్లో ఉండొద్దు. సంఘమును సంపాదించుకునే ఆలోచన కలిగి పెండ్లి భార్య ఉండాలి. యేసు ప్రభు అందరినీ గమనిస్తాడంట. ఆయన వచ్చినప్పుడు నా భార్య ఎవరు, నా భార్య ఏది అని గమనించినప్పుడు అతని భార్య చెప్తుందంటే, ఇదిగో నేనే ప్రభు అని భార్యని
నేను సిద్ధపడి ఉన్నానయ్యా, సంఘమును సంపాదించుకొని సిద్ధపడి ఉన్నాను, సంఘ ప్రేమను సంపాదించుకున్నానయ్యా, సంఘ ఆప్యాయతను సంపాదించుకున్నానయ్యా, సంఘ క్రమాలను సంపాదించుకున్నానయ్యా, సంఘములో ఒక మంచి పేరు సంపాదించుకున్నానయ్యా, సంఘములో ఒక విధేయత కలిగి ఉన్నానయ్యా, సంఘములో సంపాదించుకునేటిది ఏదీ లేదు, అన్నీ నేను సంపాదించుకున్నానయ్యా అని తన భార్య ప్రభుకి రేపు చెప్పాలి. సంఘంలో ప్రేమ అంతా ఎవరు సంపాదించుకోవాలి? యేసయ్య భార్య సంపాదించుకోవాలి. ఈ రోజున అయ్యగారు నిన్ను ప్రేమించట్లేదు, ద్వేషిస్తున్నాడని అర్థం ఏంటి? సంఘములో ఉన్న ప్రేమ నువ్వు సంపాదించుకోలేదు. కొంతమందితో నేను బాగానే మాట్లాడతాను, కానీ వారు ఏదో వాక్యం చెయ్యకో, లేదో దేవుని మాటకు వినకో, కొంతమంది మీద చాలా కోపం ఉంటుంది నాలో. నేను అంటున్నాను, నువ్వు సంఘాన్ని సంపాదించుకునే వ్యక్తివైతే సంఘానికి లోబడి ఉంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు సంఘాన్ని సంపాదించుకునే వ్యక్తివైతే ఉపదేశమును మోసుకొని వెళ్తావు ఇంటికి. ఆమేన్ చెప్పండి. నువ్వు సంఘాన్ని సంపాదించుకునే వ్యక్తివైతే దైవజనుడు ప్రేమ పూర్తిగా పొందుకొని ఉంటావు. ఆమేన్ చెప్పండి. నువ్వు సంఘాన్ని సంపాదించుకునే ఆలోచన నీకుంటే సంఘములో విశ్వాసుల వద్ద ఒక మంచి సాక్ష్యమును కలిగి ఉంటావు. ఆమేన్ చెప్పండి. అది సంఘాన్ని సంపాదించుకోవడం అంటే. ఈ రోజున సంఘములో నీ పక్కనున్నామని గురించి చెప్పిద్దా? ఈమె వారం మానకుండా చర్చికి వస్తుంది. ఓకే, సంపాదించుకున్నావు నువ్వు సంఘాన్ని. నీ పక్కనున్నామ చెప్పగలదా? ఎంత రోగమైనా, ఎంత బలహీనత అయినా చర్చికి మానదు అని నీ పక్కన సాక్ష్యం సంపాదించుకున్నావా? ఓకే, అయితే నువ్వు సంఘాన్ని సంపాదించుకున్నావు. దైవజనుడు లేదా నీ పేరు ఎత్తంగానే నీ గురించి సంతోషిస్తున్నాడు, లేదా నీ గురించి ఆనందిస్తున్నాడు, లేదా నీ గురించి వెంటనే ఒక మంచి మాటలు పలుకుతున్నాడా? ఓకే, అయితే నువ్వు సంఘాన్ని సంపాదించుకున్నావు. సంఘమును సంపాదించుకోవటం అంటే ఏంటో అర్థమైంది అన్న వారి చేతులెత్తి గట్టిగా ఆమేన్ అనండి. దానిని అంటారు సంఘాన్ని సంపాదించుకోవాలని. అయ్యా, ఆ విశ్వాసి ఎలా ఉంటుంది అని ప్రభు నన్ను అడిగాడు అనుకో, భర్త నన్ను అడిగాడు అనుకో, ఆమయ్యా అని ఒక్క నవ్వు నవ్వాను అనుకో, ఇంకేమన్నా ఉందా? నవ్వి చెప్పకూడదు ఆమా, అమ్మో అని వెంటనే సూక్తులు వచ్చేయాలి నా నోట్లో నుంచి. ఆమా ప్రేమ చూపించడంలో కానీ, సంఘానికి రావటంలో కానీ, విధేయత చూపించడం కానీ, వాక్యాన్ని ఫాలో అవటం కానీ, దైవజనుడిని ప్రేమించడం కానీ, దైవజనుడికి లోబడి ఉండడం కానీ, విశ్వాసులతో ఒక మంచి స్నేహాన్ని లేదా ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉండటం కానీ, అన్నిట్లో ఆమె ఎక్స్పెక్ట్ అండి అని చెప్పగలుగుతున్నాడా దైవజనుడు నోరు తెరిచిన వెంటనే? వాళ్ళ అని ఒక్క నవ్వు నవ్వి చెప్పటం కాదండి. వెంటనే నీ గురించి ఎవరైనా నన్ను అడిగినప్పుడు వెంటనే నీ గురించి అనేక మంది దగ్గర చెప్పేలాగా దైవజనుడి దగ్గర ప్రేమను సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. సంఘములో విస్తారమైన ప్రేమ ఉంది, లేదా సంఘములో విస్తారమైన అభిషేకం ఉంది, లేదా సంఘములో విస్తారమైన ఉపదేశం ఉంది, లేదా సంఘములో విస్తారమైన పరిశుద్ధత ఉంది, లేదంటే సంఘములో ప్రేమించే యేసయ్య ఉన్నాడు. సంపాదించుకో. ఇవన్నీ శాశ్వత కాలం నిలిచి ఉండేవి కదా, ఇవన్నీ శాశ్వత కాలం మనతో ఉండేవి కదా, ఇవన్నీ శాశ్వత కాలం నిన్ను విడిచిపెట్టనివి కదా, నీతో వచ్చేవి కదా. వీటిని సంపాదించుకో. గుణవతి అయిన భార్య ఎలా ఉంటుందో తెలుసా? పొలమును సంపాదించుకుంటది. తనకి ఏది ఎక్కువ కాదండి, పొలము తప్ప, సంఘము తప్ప తనకి ఏది ఎక్కువ కాదండి. సంఘమును సంపాదించుకునే వారికి ఏది ఎక్కువ అవ్వకూడదు. సంఘమును సంపాదించుకునే వారికి ఎవరూ ఎక్కువైపోకూడదు. సంఘమును సంపాదించుకునే వారికి ఏదీ కూడా ఎక్కువ కాకూడదని ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. నా ప్రభువుకి కావలసిన భార్య, నా ప్రభువు ప్రక్కన నిలబడే భార్య, నా ప్రభువుతో వివాహము చేయబడే భార్యలో ఉండవలసిన లక్షణాన్ని నేను చెప్తున్నాను మీకు. సంఘం ఆమె టార్గెట్ ఏంటిదమ్మా? సంఘం. ఆమె కర్తవ్యం ఏంటిదమ్మా? సంఘం. ఆమె గురి ఏంటిదమ్మా? సంఘం. సంఘం సంఘం సంఘం. ఎలాగైనా నేను సంఘాన్ని సంపాదించుకోవాలి, అది ప్రభు భార్యలో ఉండవలసిన లక్షణం.
చాలామంది సంఘాన్ని నిర్లక్ష్యం చేసినట్లుగా నువ్వు నిర్లక్ష్యం చేయవద్దు. చాలామంది సంఘము మానివేసినట్లుగా నువ్వు సంఘాన్ని మానివేయొద్దు. మీకు ఈ మాట చెప్పాలనిపిస్తుంది. మేము ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటున్నాం చెల్లి మ్యారేజ్ గురించి. ఒకటే, ఆమె మ్యారేజ్ జరగాలి అంటే మంగళ కానీ బుధ కానీ గురు జరగాలి. ఈ 3 రోజుల్లో మ్యారేజ్ అయిపోవాలి. ఎందుకు? సంఘం. ఎందుకు? నేనే ఆదివారం పెళ్లి పెట్టాను అనుకో, మీరు కూడా ఆదివారాలకు మానేస్తారు. ఉపదేశం చెప్పేవాడే సరిగ్గా లేకపోతే, నడిపించే నాయకుడే తింగిరోడైపోతే, చెడిపోతే మీకు ఇంకెలా ఉంటుందో చూడండి. వాళ్ళంటారు పెళ్లి కుమారుడు తరపున, మేము మీరు చెప్పినన్నిటికీ ఒప్పుకున్నాం, మేము చెప్పిన డేట్ మీరు ఒప్పుకోండి అని మాకు డేట్ ఇచ్చారు. ఆ డేట్ ఇస్తే ఆదివారం ప్రధానం జరిగిద్ది ఇంటి దగ్గర. వాళ్ళు అంటారు ఎవరినో ఒక్కరిని నిలబెట్టండి వాక్యం చెప్పడానికి అంట. అమ్మో వద్దు ప్రభు, వద్దు స్వామి. సంఘం మిస్ అయ్యేదే లే 25వ సంవత్సరంలో, అసలు 26లో కూడా బ్రతుకున్నంత కాలం. ఎందుకంటే పెండ్లి భార్యలో ఉండవలసింది గట్టిగా సాకల సంఘమా, మాల సంఘమా, ఆదిక సంఘం కాదు కదా. ఏ సంఘం? మందిరం అనబడే సంఘం అనండి, అదే ఉండాలి. వెంటనే చెప్పేశాను, దేవుడు ఒక ప్రత్యేకమైన డేట్ ఇస్తాడు, ఆ రోజే పెట్టుకోక్కర్లేదు బాబు అని చెప్పాను. సోమవారం చెప్పారు, ఎక్స్పెషల్లీ డేట్ సోమవారం చెప్పారు. సోమవారం సంఘంలో ప్రార్థనే ఉండదు, ఆదివారం ప్రధానం అవ్వాలి. విజయవాడ మానేయాలి, ఏలూరు మానేయాలి. మానేసి మిమ్మల్ని అందరినీ ప్రధానానికి రండి అని తోలాలి. అబ్బో స్తోత్రం. అది నాకు ఇష్టం లేదు. సంఘం మెయిన్ మ్యానిటరీ సంఘం. అమ్మో ఆ రోజు సంఘం చూడపోతే ఎలాగూ? ఎందుకంటే సంఘమును సంపాదించుకోవాలన్న ఆలోచన కలిగిన వారు ఖచ్చితంగా సంఘాన్ని నెగ్లెక్ట్ చేయరు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏదైనా జరగనివ్వండి, ఏదైనా జరగనివ్వండి, సంఘాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. వాళ్ళే నా యేసు ప్రభు భార్య. ఈజీగా చెప్పేయచ్చు. ఇప్పుడు మిమ్మల్ని ఏలు పెట్టి ఈమె యేసు ప్రభు భార్య కాదని ఈజీగా చెప్పేస్తాను నేను. కాకపోతే మీరు బాధపడతారని చెప్పను. మీకు అర్థమవుతుంది, మీకే అర్థమవుతుంది నేను ప్రభువు భార్యగా ఉండడానికి సెట్ అవ్వను అని నీకు ఇప్పుడు అర్థమవుతుంది. కూర్చొని వింటున్న నీకు అర్థమవుతుంది, నేను చెప్పక్కర్లేదు. ఆలోచన చేయండి. నాకు వాక్యం చదివినప్పుడు దావీదు గారి గురించి చదివినప్పుడు షూలమెతి గురించి కానీ, దావీదు గారు ఇంకో కొంతమంది ఉన్నారు పౌలు గారి గురించి, వీళ్ళ గురించి చదివినప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. దావీదు గారిని చదివినప్పుడు కీర్తన 23, నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు నా వెంట వస్తాయి, నేను యెహోవా మందిరములో నివాసం చేస్తాను. నేను ఇట్లా మాట్లాడతా, నేను బ్రతుకు దినములన్నీ కూడా యెహోవా మందిరములో నివాసం చేస్తాను. నిజంగా నేను ఇలా మార్చుకొని చదువుకుంటాను, తప్పేం లేదు, అది కరెక్టే. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం. అది అండి. దావీదును చూస్తే మనం చెప్పాలి, దేవునికి కరెక్ట్ అయిన జోడి, కరెక్ట్ అయిన సెట్ అయిన భార్య దావీదని. దేవునికి స్తోత్రం. ఎందుకు అని అంటారా? దావీదు అంటాడు, నాకు ముందల పరిపాలన కాదబ్బాయి ప్రాముఖ్యం, పరిపాలన కాదు నాకు ప్రాముఖ్యం, లేదంటే సింహాసనం కాదు ప్రాముఖ్యం, లేదంటే నా చేతిలో ఉన్న రాజదండం కాదు ప్రాముఖ్యం, లేదంటే ప్రజలు వచ్చారు వాళ్ళ సమస్యను పరిష్కరించాలి, ఇది కాదు నాకు ప్రాముఖ్యం. కానీ ఈరోజు నేను దేవుని సన్నిధిలో గడిపానా లేదు, ఇది నాకు మ్యాండేటరీ, ఇది నాకు ప్రాముఖ్యం. ఎందుకంటే అతడు ఖచ్చితంగా చెప్తున్నాను, యేసు ప్రభు భార్యగా క్వాలిఫై అయ్యాడు దావీదు. దేవునికి వస్తాను. ఇలా చూసుకోండి. నేను యేసు ప్రభుకి భార్యగా ఉండడానికి సెట్ అవుతానా? ఫస్ట్ మాట, సంఘాన్ని నేను సంపాదించుకున్నానా, సంఘమును నేను సంపాదించుకున్నానా అన్న మైండ్ సెట్ మనం కలిగి ఉండాలి. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఓకే,
ఇప్పుడు పొలమును ఆమె సంపాదించుకుందంట. ఏమిచ్చి? మీరు చెప్తుంది కరెక్ట్. ఏమిచ్చి? డబ్బిచ్చి. సంఘాన్ని మనము ఊరకనే రాదు అనండి గట్టిగోసారి. సంఘం ఊరకనే సంపాదించుకోవడానికి కుదరదు అనండి. పెట్టుబడి పెట్టాలి అనండి. సంఘానికి ఏం పెట్టాలి మనం? పెట్టుబడి లేకుండా సంఘమును సంపాదించుకోవటం మన వల్ల కాదు. పెట్టుబడి ఉండాలి. కొంచెం తెలివైన వాళ్ళు ఇలా అనుకోవచ్చు, మీకు ఉచితంగా ఇవ్వబడినవి ఉచితంగా ఇవ్వండి. ఓకే, ఇస్తున్నాను. 21 రోజులు ప్రార్థన పెట్టి పరలోకములోని అభిషేకాలన్నీ మీ నెత్తి మీదే ఉన్నాయి. 21 ఇస్తున్నాను, ఉచితంగానే ఇస్తున్నాను. కానీ సంఘమును సంపాదించుకునే విషయంలోకి వచ్చే పెట్టుబడి అనేది మనము ముందర మ్యాండేటరీగా అక్కడ పెట్టాలి. పెట్టుబడి పెట్టి మనము సంఘాన్ని సంపాదించుకోవాలి. పెట్టుబడి పెట్టి కొనుక్కున్న వాటి జోలికి మనం ఎట్లా ఉంటాం? ఇప్పుడు ఎవడో రోడ్డెమ్మను పోయాడు, ఒక వాటర్ బాటిల్ ఇచ్చాడు, గుటా 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 2 గుట్టకలు వేస్తావు, దాహం తీరిపోతే ఇసిరేస్తావు. కొన్ని వాటర్ ఉంటాయి. కానీ నువ్వు పెట్టి 20 రూపాయలు 25 రూపాయలు పెట్టి కొనుక్కున్నది పడేస్తావా? నాలుకంతా. ఎవరన్నా సరే ఒకవేళ ఆ బాటిల్ కొన్ని నీళ్లుండి పడేస్తావు, రే అది 25 రూపాయలు పెట్టి కొన్నాం అంటావు. పెట్టుబడి పెట్టి కొనుక్కున్నది చాలా విలువగా మనం చూస్తాం. కాబట్టి సంఘం విషయంలోకి వచ్చేటప్పటికి పెట్టుబడి పెట్టి మనం సంఘాన్ని స్వాధీనం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది మీ గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఒక ఆమె అంట ఒక దైవజనుడి దగ్గరకు వచ్చి, అయ్యా నేను కొంత వెనకేసుకున్నాను, రేపు ఏమన్నా నాకు అయిద్దేమో. ఏమంటుందంట అమ్మ? రేపు నాకేమన్నా నిజంగానే గుండెలో నొప్పి వచ్చి 50,000 ఎగిరిపోయినాయంట హాస్పిటల్కి వెళ్తే. మళ్ళీ కూడబెట్టుకోవటం మొదలు పెట్టిందంట. రేపేమన్నా అయిద్దేమో, పెద్ద గాలి వచ్చేసి ఇల్లు కూలిపోయిందంట. మళ్ళీ కూడబెడుతుందంట. ఎందుకు? వ్యర్థమైన ప్రయాస. ఏమన్నా అయిద్దేమో దాచుకున్నాను, మొత్తం హాస్పిటల్కి వెళ్ళిపోతాయి. ఏంటి? ఎవడికోడికి వెళ్ళిపోతాయి డబ్బంతా. నేనంటాను, ఇప్పుడు మీరు ఆ డబ్బు సంఘానికి పెట్టేయండి అని నేను చెప్పట్లేదమ్మో, అలా కాదు. నేనంటుంది, నీ సమయం కావచ్చు, నీ బలం కావచ్చు, మీరు పెట్టుబడి పెట్టి సంఘాన్ని సంపాదించుకోవాలి. ఇళ్ళ దగ్గర కూర్చొని యూట్యూబ్ ఓపెన్ చేసుకొని వాక్యాలు విన్నంత మాత్రాన సంఘం మనకి స్వాధీనము కాదు. మళ్ళీ హెచ్చరిస్తున్నాను నేను, యూట్యూబ్లో వాక్యాలు పెట్టేది మీకోసం కాదు, జేహెచ్ఎస్ మినిస్ట్రీస్కి వచ్చే వాళ్ళ కోసం కాదు, బయట వాళ్ళ కోసం, తెలియని వారి కోసం, మన సంఘానికి రాలేకపోతున్న వారి కోసం, ఎక్కడెక్కడో ఊర్లలో ఉన్న వారి కోసం నేను పెడుతున్నాను యూట్యూబ్. నీ కోసం కాదు. మీ సమయం ఏదన్నా ఉంటే ఇక్కడ పెట్టుబడి పెట్టాలి, మీ బలం ఏదన్నా ఉంటే ఇక్కడ పెట్టుబడి పెట్టాలి. అర్థమవుతుందా? మీ విశేషమైన జ్ఞానం ఏదన్నా ఉంటే ఇక్కడ దాన్ని పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టి మనం సంఘమును స్వాధీనపరుచుకోవాలి, సంఘమును మనము స్వతంత్రించుకోవాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు పొలం కొన్నాం, సంఘం కొనుక్కున్నావు, సంఘం స్వతంత్రించుకున్నావు, కొనుక్కుంటే అయిపోయింది ఆ సీను. ఇప్పుడు ఏం చేస్తున్నాం అక్కడ? చదవండి ఆ మాట, సామెతలు 31:16 చదవండి. పొలాన్ని కొని ఏం చేస్తున్నామా? తాము కూడబెట్టిన ద్రవ్యం అమ్మా తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. తాను కూడబెట్టిన ద్రవ్యం అంతా ఇచ్చేసి ద్రాక్ష తోట ఒకటి. నా వైపు చూడండి. ఇప్పుడు ఇదంతా చెప్పడం వద్దు కానీ ఒక ముక్కలో చెప్తున్నాను. పొలాన్ని కొనిన ఆమె పొలాన్ని సేద్యపరుస్తూ ఉన్నది. ఆమె చెప్పరే, ఏం చేస్తుందంటే ఆమె సేద్యపరుస్తుంది. సంఘాన్ని సంపాదించుకున్న తర్వాత సంఘమును మనం సేద్యం చేసుకోవాలి. ఇప్పుడు సంఘమును ఓకే సంపాదించుకున్నాం, అబ్బా అయ్యగారు చెప్పినవన్నీ నేను కలిగేస్తున్నాను, స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, యేసు రక్త వేద్యం, హల్లెలూయా, అయిపోయింది, నేను పెళ్లి భార్య అయిపోయాను అనుకుంటున్నాము. కాదు. ఇప్పుడు సంఘమును స్వాధీనపరుచుకున్న నీవు ఈ సంఘము సేద్యం చేయాలి, సంఘము అభివృద్ధి చెందాలి. ఆమేన్ చెప్పండి. సంఘమును సేద్యం చేయాలి అంటే అర్థం ఏంటి అంటేనండి, సంఘము సేద్యం చేయాలి అంటే ఇప్పుడు భూమిని మనం సేద్యం చేస్తేనే భూమి మనకు మంచి పంట ఇస్తుంది.
కాబట్టి సంఘమును కూడా సేద్యపరిచేవారు ఎలా ఉంటారంటే, నీ గురించి ఆలోచించరు గాని ఆత్మల భారమును కలిగి సంఘమును సేద్యపరచాలి అన్న ఆలోచన ఉన్నవారు, సంఘమును నేను సేద్యపరచాలి, సంఘమును సంపాదించుకుంటే సరిపోదు, మంచి దైవజనుని సంపాదించుకుంటే సరిపోదు, ఉపదేశమును సంపాదించుకుంటే సరిపోదు, సంఘములను అభిషేకమును నేను మాత్రమే సంపాదించుకుంటే సరిపోదు, ఇప్పుడు నేను సంపాదించినది ఫలించాలి. ఆమేన్ చెప్పండి. ఫలించాలంటే ఆత్మలతో కలిసి నీవు సంఘానికి రావాలి. అంటే నీవు సంఘమును ఫలింపజేసేదానిగా ఉండాలి, నీవు సంఘమును వృద్ధి చేసేదానిగా ఉండాలి. అసలు నువ్వే ఒకళ్ళ సంఘానికి రాకపోవటానికి కారణం అంటగా. మొన్న విన్నాను నేను, ఒకళ్ళని అడిగాను, మన సంఘం కాదు, వేరే వేరే చెప్తున్నాను, మనలో కూడా ఉన్నారేమోనని గబుక్క నన్ను క్షమించండి, పొడి చేసే వాళ్ళకు చూస్తున్నారు. ఒక అంకుల్ నేను అడిగాను, అంకుల్ గారు మీరు ఎందుకు మందిరానికి వెళ్ళట్లేదు, మన చర్చికి రాళ్ళేండి, మామూలుగా అడిగాను. ఎందుకంటే ఆయన అంటాడు, సంఘంలో నా కళ్ళ ముందే మందిరానికి వచ్చి అన్య భాషలు మాట్లాడి గెంతి 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 ఆమె పిల్ల ఒక నేసుకో లెగిసిపోయింది, నేనెందుకు వెళ్ళాలి సంఘానికి అంటున్నాడు ఆయన. చూసారండి, చూసారా? సంఘంను సంపాదించుకున్న మా సంఘం అంటూ బానే ఉంది, నీ ద్వారా ఆత్మలు ఎవరైనా వస్తారా? అబ్బో ఈమె ఏ చర్చికి పోతుంది, అక్కడికి లిట్ట ఉందేంటి, మేము ఇంకెందుకు మారుతామని రారు. నీ ద్వారా సంఘం ఏమైనా అభివృద్ధి చెందిద్దా? ఒక మాట ఆలోచించెయ్యి. ఎవ్వరు ఏమీ అనుకోవద్దు, ఎందుకంటే నేను వాక్యం చెప్తున్నాను కదా. నేను మన గ్రూప్ ఉంటుంది, జేహెచ్ఎస్ గ్రూప్ ఉంటుంది, గ్రూప్లో డైలీ ఫొటోస్ చూస్తాను నేను, మన సంఘం ఫొటోస్, డీపీలు. ఒక దురాత్మ ఎలా పెట్టిందో తెలుసా డీపీ, ఇదంతా పూలు కనకంబరాలు. నేను చెప్పను, ఇక్కడే ఉంది మన మధ్యలో. మార్చుకో స్వభావం, ఫోటోలు మార్చు. ఒకళ్ళు ప్యాంట్ షర్ట్ వేసుకొని పెడుతున్నారు, ప్యాంట్ షర్ట్ అమ్మాయిలు అబ్బాయిలు కాదు. అమ్మో వీళ్ళు ఎక్కడ దెయ్యాలరా, ఎప్పుడు ఫొటోస్ అవి? ఉందా చెత్త ఇంకా నీలో? ఉందా దయ్యం? ఇంకేం మారావు? ఫోటో మార్చలేని దాన్ని బ్రతికెలా మార్చుకుంటావంటే నమ్మాలి. ఈజీగా తీస్తే పోయే ఫోటో మార్చలేకపోతున్నావు, నువ్వు బ్రతుకు మార్చుకుంటే నేను నమ్మాలా? నేనైతే ఒకళ్ళ ఫోటో చూశాను, ఫోటో చూసి శుక్రవారం చెప్దాం అనుకునే పాటికి నెక్స్ట్ డేనే మార్చేశారు. మరి వాళ్ళకి నేను అనుకున్నది వాళ్ళకి తెలిసిపోయిందే ఏంటో దేవునికి స్తోత్రం. నెక్స్ట్ డే ఏ ఫోటో పెట్టారు తెలుపునా? ఇదంతా కట్టేశారు, ఇక్కడి వరకు వేసేసారు, తెల్ల బట్టలు బైబిల్ పట్టుకొని పెట్టేశారు ఫోటో. అంతకుముందు ఫోటో మేకప్ ఉంది, ముఖమంతా కనకంబరాలు ఉన్నాయి, నగలు గట్రా ఉన్నాయి. ఎలాగైనా నాకు తెలిసిన వ్యక్తి నా ముక్కుసూటిగా కూర్చుంది. అయితే ఎలాగైనా నేను చెప్పాలి, పోయిన శుక్రవారం ఎలాగైనా ఏమనుకుంది, ఇక మామూలుగా లేదు, ఏంటమ్మా పద్ధతి ఏంటని అడిగేద్దాం అనుకున్న లోపే పొద్దునకి ఎలా మారు మనసు వచ్చేసిందో నాకు తెలియదు, కానీ బలమైన మారు మనసు వచ్చేసింది. కొంచెం కాదు, బలమైన మారు మనస్సు. తెల్ల బట్టలతో దింపేసింది ఫోటో. బట్టలే కాదు, బైబిల్లో పరిశుద్ధ గ్రంథాన్ని కూడా పట్టుకుంది. పరిశుద్ధ గ్రంథమే కాదు, మళ్ళీ ఏమన్నా కొంగుగానే ఏమన్నా జారిపోద్దేమోనని అదిగో అలాంటి సుశీల గారు కట్టుకున్న లాంటిది కట్టేసుకుంది, మెడకి బిగేసేసుకున్న ఫోటో పెట్టేసింది. అప్పుడు నా కోపము శాంతి 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 అని కోపం పోయి ఆమెను శుక్రవారం చూడగానే ప్రేమ పొంగిపోయింది ఆమె మీద. ఇంకా కొంతమంది పిల్లలు ఉన్నారు, ఫోటోలు తీయలేదు, ఫోటోలు తీయండి, లేదంటే రేపు ఆదివారం యేసు రక్తమే జయం. మీరా నేనా ఉంటాం సంఘంలో తేలిపోవాలి. నిజమండి, సంఘంలో ఇంత బాగా ఉండి ఫోటోలు అలా పెట్టుకుంటే బాగోదండి. తీసేయండి దయచేసి ఫొటోస్ ఏమైనా ఉంటే. నేను చూస్తా, అలాగని చెప్పేసి నా నెంబర్ బ్లాక్లో పెట్టడం కానీ, నన్ను ఎగరగొట్టేయడం కానీ, గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిపోతారు, అక్కడ పేర్లు పడితే లెఫ్ట్ అయిపోయే వాళ్ళ పేర్లు అన్నీ చదువుతాను. నువ్వు ఎందుకు లెఫ్ట్ అయ్యో చెప్పి ఇప్పుడు అంటాను. కొంతమంది మార్చుకోవడం ఇష్టం లేక ఈయన్ని తీసేద్దామని, నాకు రాకుండా కూడా పెట్టొచ్చంటగా ఫోటోలు. నాకు ఎవరిదైనా రాలేదంటే అయిపోతారు మీరు, అది చూసుకోండి. నేను అన్నీ చెక్ చేస్తానండి, ఎందుకంటే తండ్రి అన్న తర్వాత, దైవజనుడు అన్న తర్వాత అన్నిట్లో లెక్కప్పు చెప్పి అన్నీ చెక్ చేస్తానండి. అమ్మాయిలు ప్యాంట్ షర్ట్లు వేసుకునేవి తీసేయండి, వాక్యం చెప్తుంది. అమ్మాయిలు అమ్మాయిలుగా చేస్తే నరకంలో పడేస్తారు సైతాన్లారని వాక్యం చెప్పి నేను చెప్పలేదు. అమ్మాయిలు అబ్బాయిలాగా కానీ,
అబ్బాయిలు అమ్మాయిలాగా కానీ రెడీ అయ్యి అలాంటి శాస్త్రాలు చేశారంటే నరకపు జ్వాలలు కాలుస్తాయని ప్రభు చెప్పాడు. నేను చెప్పలేదు, మీరు చూసుకోండి. ఫ్యాన్ షర్ట్లు ఎప్పుడో వేసుకున్న దరిద్రం పో, తీసేసే ఫోటో. ఏది పెట్టుకుంటాం, నన్ను పెట్టబాకండి ఇక అందరూ. వామ్మో, ఇంకా అధికమైన ప్రేమ చూపిస్తాం. ఏదోటి యేసు ప్రభుది పెట్టుకోండి. ఏది మీరు రక్షించబడి చక్కగా ఉన్న ఫోటో పెట్టండి. ఆ నలుగురు ఆ ఫోటో చూసన్న మారు మనసు పొందుతారు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో ఎలా ఉండాలో తెలుసా? మీకు నచ్చినా నచ్చకపోయినా, మీరు ఆమెం చెప్పినా పర్లేదు, మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ రోజులు ఎలా ఉండాలంటే ఎట్లాగైనా సువార్త చెప్పాలి నేను అన్న మైండ్ సెట్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు కొంతమంది ఫొటోస్ ద్వారా సువార్త వెళ్ళిపోద్ది. నువ్వు చెప్పకర్లా, నువ్వు ఫోటో పెట్టుకున్నావు అనుకో, అమ్మో నా ఫ్రెండ్ ఎప్పుడు మారిపోయిందని నీకు ఫోన్ చేసేసి నువ్వు మారిపోయావు, నేను మారాలని ప్రార్థన చేయను అనాలి. ఇదేంట్రా చర్చికి వెళ్ళేది భూతం దానిలాగా తయారై ఫోటో పెట్టింది అనకూడదండి. నేను అదే చెప్తున్నాను. సంఘమును సంపాదించుకుంటే సరిపోదు, సంఘమును సేద్యపరిచే వ్యక్తులుగా మనం ఉండాలి. సంఘమును నింపే వ్యక్తులుగా మనం ఉండాలి. మన పద్ధతులను చూసి, మన మాట తీరును చూసి, మన తగ్గింపును చూసి, ఈమె ఇదివరకు రెబల్గా ఉండేది కదా, నువ్వు ఏ చర్చికి వెళ్తావు, నేను వస్తాను, నువ్వు తీసుకుపో. ఈ రోజుల్లో ఎట్లా వెళ్తున్నారు? నీకు గుండు జబ్బు పోయిందా, నాకు గుండు జబ్బు ఉంది, నన్ను తీసుకెళ్ళని వస్తున్నారు. అట్లా రాకూడదు మేము చర్చికి. నువ్వు మారేవా, నేను మారుతాను, ఎక్కడో చెప్పు ఆ చర్చ్ అని రావాలి. గుండె జబ్బులు పోతే చాలా సంఘాలు ఉన్నాయి, నేను అడ్రస్ ఇస్తా, వెళ్ళండి. బోల్డ్ సంఘాలు ఉన్నాయి. ఈ రోజుల్లో స్వస్థతలు జరుగుతుంటే అక్కడ స్వస్థత అవుతుందా, నేను నీతో పాటు వస్తాను తీసుకెళ్ళంటాను. మన చర్చిలో అలా ఉండొద్దు దయచేసి, ఆ దరిద్రం ఉండొద్దు. స్వస్థత దేవుడు ఇస్తాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. ఆమెన్ చెప్పండి. దేవుడు ఇస్తాడు, ఆమెన్. అన్ని దేవుడు ఇస్తాడు. మన సంఘానికి అలా రావద్దు. నువ్వు మారేవా, నేను మారాలని ప్రార్థన చేయి. నువ్వు మారేవా, నన్ను అక్కడికి తీసుకువెళ్ళు, నేను మారుతాను, నాకు ఈ జీవితం వద్దు అనిపిస్తుందని నీతో ఒక్కళ్ళనే చెప్పారు. చేయి చూపించు, చెప్తే నేను సంతోషం. చేయి చూపించి నాకు చెప్పారని. వామ్మో, చెప్పారు తల్లి, స్తోత్రం. హెప్సిబాతో చెప్పారంట, చాలు నాకు ఒక్క ఆత్మ, నమ్మకంగా ప్రభు దగ్గర తీసుకెళ్తాను. ఒక్క గింజనంతా పొట్టేనా అదేదో స్టాండ్ ఫ్యాన్ పెడితే ఎగిరిపోతావా? ఇక యేసుప్రభు వారు వచ్చాడు, భయంకరమైనటువంటి గాలి తుఫాన్లు వస్తే ఎగిరిపోతామేగా. ఎన్నాళ్ళు పొట్టుగా ఉంటావు? ఇంత మార్పు వచ్చేసి ఇంత మారావు, నేను మారాలి, ప్రార్థన చేయండి, నేను వస్తాను అక్కడికి. సంఘము సేద్యపరచాలి. ఈ రోజున మన సంఘములో నీ గురించి ఒకరు మానేయొద్దు, నీ గురించి ఒకరు చర్చికి రాకుండా మానొద్దు. నీ గురించి ఆమె, ఈమె ఆమె, వాళ్ళ వల్లే నేను చర్చికి రావట్లేదు, వాళ్ళ వల్లే నేను చర్చికి వెళ్ళట్లేదు. మార్చుకొని పద్ధతి. ఏ పద్ధతి విశ్వాసులకు నచ్చట్లేదో పద్ధతిని మార్చుకో. నీ వల్ల ఒక ఆత్మ నశించిపోతుంది, నీ వల్ల ఒక ఆత్మ మందిరానికి రావట్లేదు, నీ వల్ల ఒక ఆత్మ ఇళ్ళ దగ్గర కూర్చుంటుంది, నీ వల్ల ఒక ఆత్మ చెడు వ్యసనాలకు బానిసైపోయింది, నీ వల్ల ఒక ఆత్మ మందిరం అనేటువంటి టాపిక్కే మర్చిపోయింది. నీ వల్ల ఒక ఆత్మ ఆదివారం లెగిస్తే మందిరంలో ఉండవలసిన ఆత్మ నీ వల్ల ఎక్కడో ఉంటుంది. ఈ రోజున జేహెచ్ఎస్ మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసికి, ప్రతి ఒక్క ఒకే ఒక్కటి కదా భార్యకి నేను చెప్తున్నాను, గుణవతి అయిన భార్య వలె సంఘమును సంపాదించుకోవడం ప్రాముఖ్యం కాదు, సంపాదించుకున్న సంఘమును సేద్యపరచడం ఎలాగో ఆలోచించాలి. ఇప్పుడు నీ సంఘాన్ని సంపాదించుకున్నాను, 4 ఆత్మలు వస్తే సేద్యపరిచినట్లే, 4 ఆత్మలు తీసుకొస్తే సేద్యపరిచినట్లే. సంఘం అభివృద్ధి చెందుతుంది, సంఘము ఫలిస్తుంది. అంటే ఓకే, నీ ద్వారా సంఘము సేద్యపరుస్తుంది, నీ ద్వారా సంఘము అభివృద్ధి చెందుతుంది, నీ ద్వారా సంఘము ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు భూమి ఉన్నోడందరికీ, పొలం ఉన్న వాళ్ళందరికీ ఒక ఆలోచన రావాలి, ఈ పొలాన్ని నేను పండించుకోవాలి, ఈ పొలం నాకు లాభం తెచ్చిపెట్టాలి, ఈ భూమిని నేను పండించుకొని దున్ని, ఈ భూమిని నేను పండించుకొని దున్ని, నేను పంట నేను చేర్చుకొని కొట్లలో ధాన్యాన్ని నేను చేర్చి అమ్ముకుంటే నాకు లాభం రావాలని పొలాన్ని కొంటారు ఎవరైనా, భూమిని కొంటారు ఎవరైనా. ఎలా ఖచ్చితంగా ఈ భూమి నాకు ఫలితం ఇవ్వాలి, నాకు ఫలాన్ని ఇవ్వాలి, నాకు ఎక్కువ డబ్బులు తీసుకురావాలి, నా ప్రయాసకి ఎక్కువ ధనాన్ని నాకు ఇవ్వాలన్నటువంటి మైండ్ సెట్ కలిగి ఉండండి. చర్చకు వస్తున్నాముగా, అయ్యగారి ప్రేమ పొందుకున్నాముగా, అయ్యగారితో మంచి సాక్ష్యం పొందుకున్నాముగా, విశ్వాసుల దగ్గర మంచి సాక్ష్యం పొందుకున్నాముగా, యేసయ్య స్తోత్రం, సంఘాన్ని సంపాదించుకున్నానన్న దగ్గర ఉండొద్దు. ఇప్పుడు ఈ సంపాదించుకున్న సంఘం సేద్యం చేసుకోవాలి. సేద్యం చేసుకునే విషయంలో ఒక రోజు నేను రూతు గురించి చెప్తే ఆమె గురించి టాపిక్ తెచ్చి నేను మాట్లాడాను. ఇప్పుడు అదే కానీ టాపిక్ అదే కానీ మారుతుంది, జ్ఞాపకం చేసుకోండి, మారుతుంది, థీమ్ మారుతుంది, గుర్తుపెట్టుకోండి.
మొట్టమొదటిగా భూమి కొనుక్కున్నవాడు ఏం చేస్తాడమ్మ? భూమిని దున్నుతాడు. జ్ఞాపకం చేసుకోండి. ఎలా సేద్యం చేసుకోవాలో చెప్తున్నాను నేను నీకు, ఎలా సేద్యపరచుకోవాలో చెప్తున్నాను వినండి. సంఘమును సంపాదించుకున్న నీవు ఇప్పుడు సంఘమును మనం అందరం ఏం చేయాలమ్మా? సేద్యపరచుకోవాలి. అనగా మొదటిదిగా దున్నాలి. సంఘాన్ని ఏం చేయాలి? ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం. సంఘం అనగా ఎవరు? ఓకే, ఇప్పుడు ఈ సంఘం ఏం చేయబడాలి? మొట్టమొదటిగా దున్నాలి. ఏం చేయాలమ్మా? దున్నాలి. దైవజనుడు దున్నుతున్నప్పుడు దున్నించుకోవాలి. దైవజనుడు వాక్యం చేత, ఉపదేశం చేత నిన్ను దున్నుతున్నప్పుడు ఓకే, వీపిని అప్పజెప్పాలంతే, ఏం మాట్లాడకూడదు. యేసుప్రభు వారు వీపు ఎలా దున్నబడిందంటమ్మా? భూమిని దున్నినట్లు నా వీపును దున్నిరి అని ఉంటుంది వాక్యం. వాక్యం చదివే వాళ్ళు వెతకండి, మిగతా వాళ్ళందరూ నా వైపు చూడండి. నా మాట ఎక్కడ ఉంటే వెతకండి, నా వైపు చూడండి. భూమిని దున్నినట్టు నా వీపును దున్నిరి అని ఉంటుంది. ఈ రోజున సంఘము యొక్క భూమి దున్నబడాలి. ఏం చేయబడాలమ్మా? దున్నబడాలి. ఆలోచించేయి. ఇంకా ఏమి ఇందాక చెప్పాను కదా, ఫోటోలు గట్రా అలాంటివి ఏమైనా షోయింగులు కానీ, అలా ఎచ్చులు పోవటం కానీ ఏమన్నా ఉంటే దున్నుకో. నువ్వు దైవజనుడు దున్నుతున్నప్పుడు నువ్వు దున్నించుకో. ఎలాగైనా నువ్వు ఫలించాలని, ఎలాగైనా భూమి సేద్యం చేయాలని, ఎలాగైనా నీ చేతికి పంట రావాలని, ఎలాగైనా నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవజనుడు నిన్ను దున్నుతున్నాడు. నీవు కూడా నిన్ను నువ్వు ఏం చేసుకోవాలి? దున్నుకోవాలి. ప్రతి వ్యాసం నీలో ఉండకూడదు, దున్నుకోవాలి. ఏది వదలలేకపోతున్నావు నీలో ఉండకూడదు, దున్నుకోవాలి. దున్నబడాలి. బీడు బారిన భూమి దున్నబడాలి. ఇంకేమి చెప్పక్కర్లేదు నీకు ఇంకా ఏది నువ్వు మార్చుకోలేకపోతున్నావో దాన్ని దున్నుకోవటం ప్రారంభించు. ఆ లక్షణాల స్వభావాన్ని నీలోంచి తీసివేయడానికి ఒమ్ము చూపు. ఎక్కడ బీడు బారిపోయింది సంఘం, ఎక్కడ నేను బీడు బారిన భూమిగా ఉన్నాను, అది దున్నబడాలి. అయ్యా, ఇక్కడ నేను సరిగా లేను, దున్నుకో. ఈ విషయంలోని సరిగా లేను, దున్నుకో. లేదంటే ఈ విషయంలోని సరిగా లేను, దున్నుకో. దున్నబడితేనే భూమి పంటనివ్వగలదు. ఆమేన్ చెప్పండి. దున్నబడితేనే ఈ భూమి శ్రేష్టమైన పంటని, ఆశీర్వాదకరమైన పంటనివ్వగలదు. ఆలోచన చేయండి. దున్నబడాలి. నువ్వు దున్నబడకుండా నన్ను ఎవరు ఏమి అనొద్దు. అయ్యగారు తిడితే నేను 6 వారాలు మానేస్తాను, చర్చి రాను. అయ్యగారు ఏమన్నంటే నేను ఒప్పుకోను. అయ్యగారు ఏమన్నంటే నేను అది చేయను ఇది చేయను. కాదు, నువ్వు దున్నబడాలి ఫస్ట్. దొరికిందా వాక్యం? నువ్వు దున్నబడాలి ఫస్ట్. దేవుడు వాక్యము చేత గద్దిస్తుంటే రెఫరెన్స్ చెప్తాను. 129వ కీర్తన 3వ చరణం. దున్నువారు నా వీపు మీద దున్నిరి. చాలండి, కీర్తనాకారుడు చెప్తున్నాడు. యేసు ప్రభు మాట్లాడుతున్న మాట, దున్నువారు నా వీపుని దున్నారు. యేసు ప్రభు వీపుని భయంకరంగా కొరడాలతో దున్నబడింది. ఆయన వీపు వెనక పడుకుంటున్నారు చూడు తల్లి, థామస్ గారు. తల్లి, మీ భర్త గారు లేపమ్మా. నా వైపు చూడు. మీరందరూ ఎందుకు వెనక్కి తిరిగారు? మీరందరూ ఎందుకు వెనక్కి తిరిగి? నా వైపు చూడు. యేసు ప్రభు వీపు ఏం చేయబడిందమ్మా? దున్నబడింది. ఆయన దున్నబడితేనే రక్షణ ఎవరికి వచ్చింది? సమాధానం ఎవరికి వచ్చింది? విడుదల ఎవరికి వచ్చింది? మోక్షం ఎవరికి వచ్చింది? ఆరోగ్యం ఎవరికి వచ్చింది? కుమారులు కుమార్తెలకు ఎవరు మార్చబడ్డారు? దున్నబడ్డాడు కాబట్టి జరిగింది. దున్నబడకపోతే మన సావు మనం సచ్చేవాళ్ళమే. దైవజనుడు దున్నుతున్నప్పుడు దున్ననివ్వు. నీలో ఇది సరిగా లేదు, నువ్వు మార్చుకున్నప్పుడు ఆ మాటకి ఎందుకు నువ్వు లోబడట్లేదు? కొన్ని విషయాల్లో దైవజనుడు నాగలు పెట్టి దున్నుతున్నప్పుడు, వాక్యం ద్వారా ఉపదేశం ద్వారా చెప్తున్నప్పుడు కొన్ని విషయాలు మార్చుకోమని నీకు ఏకకంఠంతో చెప్తున్నప్పుడు మార్చుకో. ఎందుకు నువ్వు వీపుని చూపిస్తావు? ఎందుకు నువ్వు ఒమ్ము చూపిస్తావు? ఎందుకు విముఖురాలువై ఉంటావు?
ఒకటి, దైవజనుడు దున్నినా దున్నించుకోవాలి. నీకు నువ్వే నీ సంఘాన్ని, నీ భూమిని దున్నుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ దైవజనుడు చెప్పలేకపోతున్నాడేమో, మొహమాట పడుతున్నాడేమో, అనుకుంటాడేమోనని నీకు ఒకవేళ మైండ్ సెట్ వచ్చి ఆ పద్ధతులు నచ్చకపోతే నీకు నువ్వే దున్నుకోవడానికి ప్రారంభం చేయి. కొంతమందికి నేను చెప్పడానికి ఇష్టపడను, ఎందుకంటే ఏమైనా అనుకుని పుట్టుకుని మానేస్తావేమోనని. దేవునికి దూరం అయిపోతావేమో కొంతమందికి నేను చెప్పను. ఇక అదే వీళ్ళు ఇదిగా తీసేసుకొని ఏమి అనట్లేదని ఆశలు వేస్తూ ఉంటారు. అయ్యో దైవజనుడు చెప్పట్లేదు, నేను పెద్దదాన్నో, లేదంటే నేను మా వయసులో పెద్దదాన్నో చెప్పట్లేదు, ఇదేంటి ఏమైనా అనుకుంటానని చెప్పట్లేదు, ఇంత చెడు లక్షణం అలా ఉంది, అయ్యగారు చూసినా ఏం మాట్లాడట్లేదు, అయితే నాకు నేను దున్నుకోవాలని నీకు నువ్వు నాగలు పెట్టి ఏం చేయాలమ్మా? దున్నుకోవాలి. అయ్యగారు చూసి నవ్వారులే, వదిలేశారులే, అయితే ఇది మంచిది అనుకుంటా, ఇది తప్పు కాదనుకుంటా, అయితే ఇలా చేయొచ్చు అనుకుంటా అని చెప్పేసి ఇంకా ఎక్కువ చేయబాకు. కొంతమందికి నేను చెప్పలేను. కొంతమంది చెప్తే వినే రకాలు కాదు, చెప్పిన సొనుక్కునే రకాలు, కొనుక్కునే ఆ రకాలకు నేను చెప్పను. ఆ రకాలన్నీ ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి వాళ్ళే దున్నుకోవడానికి ప్రిపేర్ అయిపోవాలి. ఇప్పుడు అయ్యో నా దాసుడు చెప్పలేకపోతున్నాడు. ఇప్పుడు మనం కొన్ని కలిగి ఉంటాం, అది తప్పని మనకు అర్థమవుతుంది. కొన్ని పొరపాట్లు కలిగి ఉంటాం, కొన్ని తప్పులు కలిగి ఉంటాం. ఎవ్వరూ కరెక్ట్ కాదు. మాట్లాడుతున్న నాతో సహా మనం కరెక్ట్ చేసుకోవాలి. మనల్ని మనం దున్నుకోవాలి. దున్నుకుంటేనే పంట చేతికి వస్తుంది. దున్నుకుంటేనే మన ప్రభు భారీగా మారగలం. దేవునికి స్తోత్రం. లేకపోతే చాలా కష్టం అండి. గుణవతి అయిన భార్య పొలమును సంపాదించుకొని, సంఘమును సేద్యం చేసుకుంటుంది, సంఘమును ఫలించేటట్లు చేసుకుంటుంది, వృద్ధి చెందేటట్లు చేసుకుంటుంది. ఈరోజు మనందరం ఫలించాలి. ఆత్మీయంగా మనందరం ఫలించాలి, దైవికంగా మనందరం ఫలించాలి, ఆరోగ్యంగా మనందరం ఫలించాలి, ఆధ్యాత్మికంగా మనందరం ఫలించాలి, ఆర్థికంగా మనందరం ఫలించాలంటే ఖచ్చితంగా నీకు నువ్వన్నా దున్నుకోవాలి. లేదంటే వాక్యము నిన్ను దున్నుతున్నప్పుడు నువ్వు దున్నించుకోవడానికి నీ వీపును చూపించాలి. ఏదో ఒకటి జరగాలి. నీకు నువ్వన్నా నాగలి పెట్టి దున్నాలి, లేదంటే వాక్యము నాగలై నిన్ను దున్నుతున్నప్పుడు ఈ నాగలికి నీ భూమిని అప్పగించాలి. అలాగునా? అవును ప్రభు, నేను దొంగనే, అవును ప్రభు నేను లోపినే, అవును ప్రభు నేను మూర్ఖురాలినే, అప్పగించి నాగలి నిన్ను దున్నుతుండగా, వాక్యమైన నాగలి నీ వద్దకు వచ్చి దున్నుతుండగా నీ వీపును అప్పగించు. యేసు ప్రభువారు దున్నువారికి వీపును అప్పగించాడంట. ఒకవేళ యేసు ప్రభువారు దున్నువారికి వీపును అప్పగించకపోతే ఇంత రక్షణ, ఇంత ఆనందం, ఇంత సంతోషం, ఇంత కృప మనం పొందుకునేవారము కాదేమో. ప్రియ దైవజనమా, ఈ రోజున మనందరం ఫలించాలి. ఆమేన్ చెప్పండి. మనందరం ఖచ్చితంగా గుణవతి అయిన భార్యలుగా మార్చబడాలి. మనందరం యేసుక్రీస్తు ప్రక్కన పెండ్లి భార్యలుగా వెళ్ళిపోయి సెటిల్ అయిపోవాలి. వీటన్నిటి కారణం ఏంటంటే సంపాదించుకున్న సంఘాన్ని సేద్యం చేసుకోవాలి. అనగా మనమే సంఘం, మనమే దున్నుకోవటం ప్రారంభించాలి. మన ద్వారా, మన మార్పు ద్వారా అనేక మంది ఆకర్షించాలి. మన బ్రతుకు ద్వారా అనేక మంది ప్రభుని ఆకర్షించాలి. దున్నుకుంటున్నావా? అనేక మందికి ఆకర్షణీయకరంగా దున్నుతున్నావా? వాక్యమునకు నీ వీపునిస్తున్నావా? లేదంటే నీకు నీవే ఒక నాగలివై దున్నుతున్నావా? జ్ఞాపకం చేసుకో. మనకు అర్థమవుతుంది మనం చేస్తుంది పని కరెక్ట్ కాదని మనకు అర్థమవుతుంది. మనం మాట్లాడుతున్న మాటలు కరెక్ట్ కాదని మనకు అర్థమవుతుంది. మనం ఆలోచిస్తున్న ఆలోచనలు కరెక్ట్ కాదని మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే మనమే ఒక నాగలైపోయి ఎక్కడ ఆలోచన అక్కడ నాగలి పెట్టి దున్నటం ప్రారంభించాలి. ప్రభువా, ఈరోజు నీ భూమిని దున్నకపోతే, ఈరోజు ఈ చెడు ఆలోచనలను దున్నకపోతే, ఈరోజు లోకమని ప్రయాసపడుతున్న ఇది నేను దున్నుకోకపోతే ఖచ్చితంగా గుణవతి అయిన భార్య కిందకి నేను రానయ్యా. పెండ్లి భార్యగా నీ ప్రక్కన నేను నిలబడలేను. ప్రభువా, దున్నుకో. చాలామంది జ్ఞాపకం చేసుకోండి. అభిషేక్ నా వైపు చూడు, నెహెమ్యా నా వైపు చూడు. కొంచెం నేను కనపడకపోతే వెనక్కి కూర్చొని చూడండి. మీ లోపల ఏదైతే ఉన్నదో,
మీ లోపల కొన్ని తెలియవు, పాపం మనుషులకు తెలియవు. మీరు మిమ్మల్ని చూసి మంచోళ్ళు అంటున్నారు. కాదు కాదు, నేను మంచిదాన్ని కాదయ్యా, నాలో ఈ లోపం ఉంది, ఇది ఎవరికి తెలియదు, దాన్ని దున్ను. ఎవరికి కనపడినవి మనలో దాక్కొని ఉన్నాయి, దాన్ని దున్నుకో. మంచిది కాదు కదా స్వభావం. గుణవతి అయిన భార్యలో ఉండవలసిన లక్షణం అది కాదు కదా. గుణవతి అయిన భార్య అంట సంఘాన్ని కొనుక్కొని ఆ సంఘాన్ని సేద్యం చేస్తుందంట, సంఘమును డెవలప్ చేసుకుంటుందంట, సేద్యం చేసుకుంటుందంట, ఫలిస్తుందంట. యేసయ్య కోసం సంఘం గొడ్డుబోద్దల్లాగా ఉండదంట, సంఘం ఫలిస్తుందంట. హల్లెలూయా, ఫలిస్తుందంట. యేసయ్య కోసం ఫలించే సంఘముగా మనం మారిపోదుముగాక. మనం ఫలించాలంటే మొట్టమొదటిగా మనము దున్నబడాలి. యేసయ్య కొరకు మనం ఫలించాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలమ్మా? దున్నబడాలి. ఎక్కడ చెడు ఆలోచనలు ఉన్నాయో, ఎక్కడ చెడు తలంపులు ఉన్నాయో, ఏ భాగంలో, ఏ ప్రదేశంలో ఈ శరీరము నలగగొట్టు, స్వాధీనము చేయి, దున్నుకో. ఈ శరీరముకు రెస్ట్ ఇవ్వద్దు, దున్ను. పాపమునకు ఎక్కడ ఈ శరీరంలో చోటివ్వద్దు, దున్నుకో. లేదంటే వాక్యమైన నాగలి కన్నా నీ వీపుని ఇవ్వు. లేదంటే వాక్యమైన నాగలికి, దైవజనుడిని నోరు అనే నాగలికి నీవు వమ్ము చూపించకపోతే నీకెవరన్నా చెప్తే ఇష్టం లేదనుకో, నీకు నువ్వే నాగలిని పెట్టి దున్నుకోవడానికి ప్రారంభించు. ఒకరు చెప్తే నేను వినేదేంటి అన్నటువంటి అక్రూరమైన మెంటాలిటీ నువ్వు కలిగి ఉంటే నీకు నువ్వే నాగలివై ఆ భూమిని దున్ను. ఎందుకంటే గుణవంతురాలు అలా ఉండదు. ఎండిపోయిన, బీడు బారిపోయిన భూమి వేసుకొని గొడ్డుపోతూ భూమిలాగా, ఫలాలివ్వని భూమిలాగా, పంటనివ్వని భూమిలాగా, దేవునికి ఉపయోగమైన భూమిలాగా ఉండదు. ఆలోచించాం. గుణవతైన భార్య ఫలిస్తుంది, ఉపయోగకరంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. రోజు మనం ఉపయోగకరంగా దేవునికి మారాలి, సంఘానికి మారాలి, ఉపయోగకరంగా ఉండాలి. మొదటిగా ఏంటమ్మా? దున్నాలి. ఈ రోజున మనము ప్రతి ఒక్క చెడు తలంపుల నుంచి దున్నబడదుముగాక, చెడు ఆలోచనల నుంచి దున్నబడదుముగాక. కొంతమంది సగం మారి సగం మారల, ఆ సగం కూడా దున్నేసుకుందుముగాక. దున్ను, ఫలిస్తాం మనం. దున్ను, దేవునికి ఫలభరితంగా మారిపోతాం. రెండోది, వాక్యంలో ఏం చెప్పక్కర్లేదు, మ్యానిటరీగా చెప్పండి. రెండోది, భూమిని కొనుగోలు చేసినవాడు, తీసుకున్నాడు. రెండోది ఏం చేస్తాడు? భూమిని దున్ని నాకేం చేస్తాడు? మీకు చెప్పాను నేను ఒకసారి. ఏం చేస్తాడు? చెప్పింది కరెక్టే అమ్మా. నీళ్ళతో పెట్టేస్తాడు. మొత్తం తడిపేది పక్కన పెట్టండి, మొత్తం మట్టి కనపడకుండా నీళ్లు నింపేస్తాడు ఆ భూమిలో. అంతేనా? నీళ్లుంటాయి, మట్టి కనపడిద్దా? ఏంటి ఆ నీరు? నీళ్లు నింపేస్తాడు, మట్టే కనపడదంట. మరలా చెడు ఆలోచనలే కనపడవంట, మరలా పాపిష్టి వ్యవహారమే కనపడదంట, మరలా మూర్ఖత్వమైన మాటలే కనపడవంట. అవి కనపడకుండా దున్నిన భూమిని అలా ఉంచకుండా మరలా ఇవి ఒకవేళ కనపడతాయేమోనని చెప్పి నీళ్లతో నింపేసేస్తాడంట, మట్టిని కనపడనివ్వడంట. హల్లెలూయా. నీరు దేనికి సాదృశ్యం అంటే బలమైన పరిశుద్ధాత్మకి సాదృశ్యముగా ఉంది. బలమైన పరిశుద్ధాత్మతో నింపబడిపోవాలి. ఆత్మతో నింపబడిన వాడే పాపం జోలికి వెళ్ళడు. ఆత్మతో నింపబడిన వాడే మరలా బీడు భూమిగా మారడు. ప్రియదైవజనమ, ఆత్మతో, పరిశుద్ధాత్మ. ఒక భక్తుడు అంటాడు, పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళలో ఏం పెట్టదు, కూర్చో, సరికాదయ్యా, ఈ తలము నీకి ఎలాగంట, ఈ తలము నీకి తేలి ఆడాలయ్యా. ఎలా ఉండాలంట మన జీవితం? ఫుల్గా పరిశుద్ధాత్మతో నింపబడిపోవాలంట. ఇంకా ఖాళీగా ఉండకూడదు, గ్యాప్ ఉండకూడదు. అర్థమవుతుందా? దున్నబడిన భూమి ఇమిడియట్గా నీళ్లు పెట్టేయండి, భూమికి పరిశుద్ధాత్మని పొందేసుకోండి. అన్య భాషలు అనర్గళంగా మాట్లాడండి. పాపం చేయడానికి ఎక్కడ తోవ ఉండదు. దేవునికి స్తోత్రం.
అర్థమవుతుందా? వదిలేసినవి దున్నేసుకున్నవి మరలా నీ జీవితంలో ఆహ్వానించుకోవడానికి ఎక్కడ తావు లేకుండా మొత్తం నీళ్లు నింపే, మట్టి కనపడకుండా నీళ్ళతో నింపిపడే భూమిని. గుణవతైన భార్య ఎలా ఉంటుందమ్మా? నీళ్లతో నింపబడి ఉంటది, మట్టిని కనపడనివ్వదికా. వెలిపోయిన స్వభావాన్ని, వెలిపోయిన మూర్ఖత్వాన్ని, వెలిపోయిన వేషాలు కనబడనివ్వదు. పరిశుద్ధాత్మతో నింపేసుకుంటుంది గుణవతైన భార్య. ఒకవేళ ఆ స్వభావం కనబడితే, ఒకవేళ ఈ మాట తీరు వినపడితే, ఒకవేళ ఇటువంటి తలంపు కనపడితే వరుడు ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతాడన్న భయంతో గుణవతైన భార్య ఏం చేయాలి తెలుసా? ఏం చేస్తుందో తెలుసా? నీళ్లతో నింపేసేసుకుంటుంది. దున్నిన భూమి కనపడొద్దు, దున్నిన మట్టి కనపడొద్దు, విడిచిపెట్టినవి కనపడొద్దు. నా వరుడు ఒకవేళ విడిచిపెట్టిని నాలో చూస్తే వదిలేసి పోతాడు, అటువంటి మంచి భర్త మళ్ళీ ఎక్కడా భూ ప్రపంచంలో దొరకడని చెప్పేసి మొత్తం నీళ్లు, ఆయన చూడంగానే మొత్తం నీళ్లు ఉండేటట్లుగా చేసేసుకుంటుందంట. పరిశుద్ధాత్మను ఆహ్వానించు. అందుకే నేను చెప్తున్నా, పరిశుద్ధాత్మ మ్యాండేటరీ. పరిశుద్ధాత్మ చాలా ప్రాముఖ్యం. ఆత్మచేత నింపబడటం చాలా ప్రాముఖ్యం. ఆత్మచేత నింపబడాలి ఈరోజు మనందరం కూడా. ఎక్కడ తావు ఉండకూడదు, ఎక్కడ ఖాళీ ఉండకూడదు. పాడండి నాతో కలిసి. పాదాలలోతు మోకాళ్ళలోతు, గ్లోరీ. పాదాల కొరత సరిపోదయ్యా, ఆపే. మోకాళ్ళలోతు మరి ఏది సరైంది? ఈతల మునిగి. గట్టిగా పాడండి, యూట్యూబ్లో వినపడాలి. తేలి తేలి ఆడాలయ్యా, ఓయ్ తేలి తేలి ఆడాలయ్యా. ఎవరిలో? రెండయ్యా బోధకుడా, గ్లోరీ. రెండయ్యా బోధకుడా, ఓ ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. చాలు, తేలిపోవాలి పరిశుద్ధాత్మతో, నిలువెత్తు ఆత్మతో నింపబడిపోవాలండి. అవే నీళ్లు. ఏ స్వభావం కనపడొద్దు, ఆమె చెప్పండి. కోపం కనపడొద్దు, మూర్ఖత్వం కనపడొద్దు, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పే గుణం కనపడొద్దు, చాటింగ్లు చేసేది కనపడొద్దు, ఫోన్లు మాట్లాడేది కనపడొద్దు. నాకు కనపడం కూడా చేయమని కాదు, మొత్తం భూమిలో పాతేసేయాలి. కనపడొద్దు. నాకు కాదు, ఏసైకి కనపడితే వదిలేస్తాడు, ఉసూరుమంటావని చదువుతున్నా. అంతే, తన భార్య గుణవతి అయి ఉండాలి, అంతే. ఆయన నిర్ణయం చేసుకున్నాడు. మీరు ఎలాగ మీ కొడుక్కి మరి గుణవతి అయిన భార్య కావాలనుకుంటారు, ఆయన కూడా అలానే కోరుకుంటాడు, అంతకంటే ఎక్కువే కోరుకుంటాడు. మీ రూల్స్ వర్తిస్తాయి, ఆయన రూల్స్ వర్తించకూడదా? మీకు మీ పిల్లలకి నా అల్లుడు మంచిగా ఉండాలి, నా కోడలు బాగా ఉండాలంటే దేవుడు కూడా నా భార్య బాగా ఉండాలని కోరుకుంటాడు. మీకెంత ఉంటే ఆయనకెంత ఉండాలండి. అందుకే ఖచ్చితంగా కొనుక్కున్న సంఘం సేద్యం చేసుకొని, అంటే దున్నుకొని, ఆ దున్నబడింది ఏదీ మనలో కనబడకుండా, అప్పుడప్పుడు వచ్చి ప్రత్యక్షం అవ్వకుండా, అరే కోపం పోయింది కదా, ఏంటి మరలా వస్తుంది, పక్కన పెట్టనా, ఏంటిది పక్కన పెట్టేది, ఏంటిది రక్షణ పక్కన పెడితే నీ రెబలు చూపిస్తావా, ఇదిగో ఇరిచేసి మెడకాయ చేతిలోకి ఇస్తాడు. అది గుర్తుపెట్టుకో. దీన్ని తిప్పేసాను చూసావా, ఈజీగా ఇట్ట తిప్పేసి పక్కన పెడతాడు తలకాయ, అయిపోద్ది సీన్. ఎంతసేపు? మాట్లాడబాకండి మాటలు. ఎదవరకులాగా నేను ఉంటేనో, ఏం చేస్తావు, ఉండు, పోతావు నరకానికి. ప్రభు పెళ్ళి క్యాన్సిల్ అంటాడు, ఏమైద్ది? ఇక అంతే, ఇంకేం ఉండదు. పోయిన కోపం మళ్ళీ వస్తే ఏమైద్దమ్మా? అంతే మరి, పరువు పోద్ది. పెళ్లి క్యాన్సిల్ అయితే చూసుకోండి. కొంతమంది పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అయిపోయిన ఆత్మహత్యలు కూడా చేసుకునే వాళ్ళు ఉండకపోరు. ఆవులించే దయ్యాలు వెళ్ళిపోవును గాక. పెళ్లి క్యాన్సిల్ అయితే తల్లిదండ్రులు ఏమైపోతారమ్మా? టీవీలో వార్తలు చూస్తామా, ఉరేసుకొని. పరువు నష్టం.
మనకు పరువు ఎలాగో లేదనుకోండి, ముద్రించబడినటువంటి అవేంటివి ముద్రించబడినటువంటి అట్ట చూస్తావేంటమ్మాయి పెళ్లి కార్డులు ఏమైపోవాలి? ఆ కట్నం అంతా ఏమైపోవాలి? డబ్బంతా ఏమైపోవాలి? అరేంజ్మెంట్స్ ఏమైపోవాలి? పెళ్ళి క్యాన్సిల్ అని దేవుడు రేపు పెళ్ళనికి ఈరోజు క్యాన్సిల్ అని బతుకేంటి? పెళ్లి కార్డు ప్రింటింగ్ చక్కగా ప్రింటింగ్ చేసుకున్న పెళ్లి కార్డు ఏమైపోద్ది? కబుర్లు ఏమైపోతాయి? ప్రయాసంతో ఏమైపోద్ది? ఇంత ప్రార్థన చేసి ఏమైపోద్ది? నాకు అదే ఆలోచన ఒక్కొక్కళ్ళని చూస్తుంటే. వీళ్ళు పోయినవన్నీ మరలా న్యూగా మళ్ళీ వచ్చేతని వీళ్ళ గతి ఏంటా రేపటి రోజున అనుకుంటాను చూసి ఒక్కొక్కరిని. వాళ్ళకి చెప్పను కానీ వాళ్ళకి తెలుసు, చెప్పను. ఈమె ఇదివరకు అలాగ ఉండేది, ఇప్పుడు మారిపోయింది, మరలా ఇదివరకులాగా తయారైపోతుంది ఏంటమ్మా? ఈమెకు తెలియదా ఏంటి? పెళ్లి కార్డులు ప్రింట్ అయిపోయాయి, అందరికి చెప్పేసుకున్నాము, ఆయన వచ్చేస్తున్నాడు, అమ్మో వీళ్ళకి భయం లేదా ఏంటి అని అనుకుంటాను నేను. నిజం సుశీల గారు, భయం వేసిపోద్ది నాకు. ఎక్కడ పెళ్లి కార్డులు ఇదైపోతాయి? అంత పెట్టి ఖర్చు పెట్టి ప్రింట్ అయినాయి అవి. ఎక్కడ మా ప్రయాస వ్యర్థమైపోద్దా? ప్రభువా పెళ్లి డేట్ క్యాన్సిల్ అవ్వకూడదు ప్రభువా, వచ్చినప్పుడు మేము అలానే ఉండాలి ప్రభువా. ఎంత ప్రార్థన చేసుకుంటాను, సంఘం కోసం ఎంత ప్రార్థన చేస్తాను. రీసెంట్గా జరిగింది, నా దగ్గరకు ఒక కేసు వచ్చింది. కేసు అంటున్నానని ఏమి భయపడమాకండి, ఒక సమస్య వచ్చింది నా దగ్గరికి. వాళ్ళు అన్నారు పెళ్ళి ఫిక్స్ అయిపోయింది, పెళ్లి కార్డులు ప్రింట్ అయిపోయినాయి, అంతా అయిపోయిన తర్వాత పెళ్లి పనాల రోజండి రమ్మని పిలిచారండి, కేకేశారు ఫోన్లో. సరేనని చెప్పి ఆ రోజు పెళ్లి డేట్ అయితే పెళ్లి డేట్ వచ్చేసింది. అది ఏంటి ముద్రించేశారు పెళ్లి కార్డులు, నాకు ఫోన్లో పెట్టాడు, ఇన్వైట్ చేశారు. సరే ఆ రోజన్నా ఫోన్ చేస్తారు కదా, ఆ రోజు ఫోన్ చేయకుండా ఉంటారు కదా. నన్ను పిలిచిన వాళ్ళు ఖచ్చితంగా పెళ్లి రోజు ఫోన్ చేస్తారు కానీ వెయిట్ చేస్తున్నాను కానీ ఫోన్ రావట్లా. నేనే ఆగపట్టలేక ఎప్పుడుకో ఫోన్ చేస్తాయా ఏంటి మరి ఇంకెక్కడండి, నా కూతురు లేసిపోయిందండి, ఇంకెక్కడ ప్రభు పెళ్ళి? అమ్మో స్తోత్రం. అమ్మాయికి లెగిచి వెళ్ళిపోయి అలవాటు ఉందనే చెప్పాలి తండ్రి పెళ్లి చేస్తుంటే. ఇది పెళ్లి కార్డులు ముద్రించబడి దురాత్మ సైతాను దుర్మార్గాలు నీచ నికృష్టమైనటువంటి శాడిస్ట్ది. ఆ తండ్రి ఏమవ్వాలి? ఇంకొక సందర్భం చూడండి, ఇంకో సందర్భం. పెళ్లి కొడుకోళ్ళు అన్నీ చూసుకున్నారు, అమ్మాయి తరఫున అన్నీ చూసుకున్నారు, అన్నీ చూసుకొని పెళ్లి కార్డులు ముద్రించబడ్డాయి, పప్పన్నాలు అయిపోయినాయి. ఇక పెళ్లి జరుగుతుందనగా అమ్మాయి గురించి ఏదో బయటపడింది. పెళ్లి కొడుకు నాకు అది వద్దంటే వద్దు, సస్యం మేర దానికి ఇచ్చి జత్తి ఊరేసుకొని చస్తానంటున్నాడు. ఇప్పుడు చెయ్యాలా చేయకుండా ఉండిపోవాలి పెళ్ళి? మీ బతుకులు అలా చేసుకోవద్దు అని చెబుతున్నాయి అన్నీ. ఎలాగో పెళ్లి డేట్ ఫిక్స్ అయిపోయింది, రారాజు వచ్చేయబోతున్నాడు, నేను పక్కన భారీగా ఉండాలి, పొర్రపాటును కూడా మానేసి నేను ఒకసారి వచ్చినాయి అంటే నేనేంటో చూపించను అన్నామంటే ఆయన ఏంటో చూపిస్తాడు, అయిపోద్ది. అది గుర్తు పెట్టుకుని నువ్వేంటో చూపించొద్దు, వదిలే. నువ్వేంటో చూపించొద్దు, వదిలే. వద్దమ్మా మాటలు వద్దమ్మా, భయం వేస్తున్నావు, వదిలే. మీ ఫ్యామిలీ ఏంటో కూడా చూపించు, వదిలే మాటలు వదిలే. ఇప్పుడు మీరు దీనులు, ఆమె చెప్పండి, దరిద్రులు, పెంట కుప్పల మీద ఉన్న వాళ్ళం, రెచ్చిపోవద్దు, వదిలే. రెచ్చగొట్టొద్దు, రెచ్చిపోవద్దు. జయరాజు గారు వచ్చారు, ఈ వాక్యం చెప్పారు కాబట్టి సరిపోయింది. వేరే సంఘంలో ఉంటే నా సీన్ అందండి ఒక నాతో గుర్తుకొస్తే నవ్వుకోండి, దేవునికి స్తోత్రం. నిజం, ఈ ఉపదేశం ఉంది కాబట్టి ఇట్ట ఉన్నా, లేకపోతేనా ఏం చేస్తావు? చెయ్యి. రెడ్ మార్కుతో పెళ్లి డేట్ కనపడదు, భారీగా ఉంటావా, పెటాకాల అయిపోతాయి, అంతే. వద్దనేస్తాడు అంతే నిర్దాక్షిణంగా. పరువులు పోతాయి, జీవితం పోతాయి, నరకానికి పోతావు, ఆశించినవన్నీ వల్ల కాట్లకి వెళ్ళిపోతాయి. ఏమండి, పెండ్లి కుమారుడికి బోల్డ్ అంత ఆస్తుందండి, ఒక్కలామేం చెప్పలేదు. ఇప్పుడు అమ్మాయిని ఇస్తుంటే ఏం చూస్తాం? వీళ్ళకి ఉద్యోగం ఉందా, మళ్ళీ అంతా ఇది తింగరదైనా పనికి మాలిందైనా శాడిస్ట్దైనా వాడికి 50,000 జీతం రావాలంట. దీనికి 1వ క్లాసులోనే ఫెయిల్. ఇది ఆడు బీటెక్లు ఎంటెక్లు చదువుకొని ఉండాలంట. ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తారండి. కూతురికి చదువు రాదు, కూతురు ఏలుముద్ర, కానీ భర్త అంట 10th అన్నా పాస్ అవ్వాలి. మరి కూతురు ఏం పాస్ అయింది? 1 ఫెయిల్ అయిన దానికి భర్త 10th పాస్ అవ్వాలా?
ఏంటి మరి నీకే ఎట్లా ఉంటే మరి నా ప్రభుకి ఎలా ఉండాలి? అదే నేను చెప్తున్నా, ఫస్ట్ నుంచి నాకు గోలంతా అదే. నీకే ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటే నా కూతురు సుఖపడిపోవాలి, 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 నేను బొచ్చులు తవ్వినట్టు ఇది తోమకూడదు. యేసు ప్రభు కూడా అదే ఆశిస్తున్నాడు. కాబట్టి భూమిని నీళ్ళ చేత నింపుకోవటం నేర్చుకోండి. ఒకవేళ పాత స్వభావాలు అప్పుడప్పుడు మెరుపు తీగలాగా వచ్చి వెళ్ళినా నీ ఇష్టం. ఇక నేను చెప్తున్నా, నీ రోజుతో శుద్ధి చేసుకో. పాత స్వభావాలు రావద్దు, పాత స్వభావాలు చూపించొద్దు. సినిమా యాక్టర్, నేను వెళ్ళిన యాక్టర్ ఏమి చేయదు, వదిలేయి. సింపుల్గా ఉండు. ఇప్పుడు మనం దరిద్రులమని గుర్తుపెట్టుకో, దీనులమని గుర్తుపెట్టుకో, అభాగ్యులమని గుర్తుపెట్టుకో. ఎంపిక లేని మనల్ని ఆయన కృపాసనోత స్థానం ఉందని గుర్తుపెట్టుకో. సన్నిధి రొట్టెల బల్ల మీద నుంచి ఆ రొట్టె ముక్క పడితే తినే బ్రతుకుని గుర్తుపెట్టుకో. దేవుడు కృపిస్తే బ్రతుకుంటామని గుర్తుపెట్టుకో. అర్థమైందా? నీ అగస్టాలు, నీ సోకులు, నీ అందము, నీ చందం, నీ పొగరు నీకు ఏమి చెప్పొద్దు ఎవరి దగ్గర. నువ్వేంటో చూపించొద్దు. వదిలేయి మాటలు, వదిలేయి ఆ స్వభావాలు, వదిలేయి పోయిన స్వభావాలు మరలా నీ దగ్గరకు తీసుకొచ్చి, నీలోకి తీసుకొచ్చి. భార్యగా అన్క్వాలిఫైడ్ అవ్వద్దు దయచేసి, నేను చెప్తున్నాను. ఏమో నాకు సెట్ అవ్వదని ప్రభు అన్నాడంటే మనం దిక్కు దివానం లేకుండా అయిపోవాలి. మనందరం జ్ఞాపకం చేసుకోండి. అందుకే ప్రభు అంటాడు, భూమిని దున్నిన తర్వాత ఆ స్వభావాలు ఏమీ కనపడకుండా, రాకుండా, వినబడకుండా నీళ్ళన్నీ నింపి పడిపోయి ఉండాలి. నీళ్ళే కనపడాలి. దేవునికి స్తోత్రం. ఇక పరిశుద్ధాత్మే కనపడాలి, పరిశుద్ధతే కనపడాలి, విశ్వాసమే కనపడాలి, యథార్థతే కనపడాలి, నీతి కనపడాలి, నిజాయితీ కనపడాలి, ధైర్యం కనపడాలి, కృప కనపడాలి, కనికరం కనపడాలి. కనపడాలి, ఇంకేమి కనపడొద్దు. హల్లెలూయా. ఇప్పుడు మూడోది ఏం చేస్తారు? ఆ భూమిని విత్తనాలు వేస్తారు. 1 దున్నుతారు, 2 నీళ్లు పెట్టేస్తారు, 3 విత్తనాలు వేస్తారు. మనం విత్తాలంట. ఏం చేయాలంటే మనందరం కూడా నువ్వేది విత్తుతావో గట్టిగా చెప్పాలి. విత్తు. నోటితో మంచి విషయాలు విత్తు, మంచి మాటలు విత్తు. సంఘాన్ని స్వాధీనం చేసుకున్నావు, కొనుక్కున్నావు, సంఘమును దున్నిన సంఘములో నీళ్ళని పరిశుద్ధాత్మతో నింపుకున్నావు. ఇప్పుడు విత్తనాలు విత్తు. ఖచ్చితంగా మనం నూరంతులుగా ఫలించబోతున్నాము. నువ్వు నోటితో విత్తు, ఆలోచనతో విత్తు, నడకతో విత్తు, చేతులతో విత్తటం నేర్చుకో. మంచి విత్తనాలు వేయటం నేర్చుకో. ఖచ్చితంగా ఆ పంట మనం సంతోషంగా కోసుకోబోతున్నాం. దేవునికి వస్తాం. ఇంకో విషయం చెప్పనా, నువ్వు విత్తేది దేవునికి ఉపయోగకరంగా ఉండాలి. ఎవరికమ్మా? సంఘానికి ఉపయోగకరంగా ఉండాలి. ఎవరికమ్మా? దైవజనుడికి ఉపయోగకరంగా ఉండాలి. ఎవరికమ్మా? 3 ప్రాసెస్లు చెప్పాను. దేవునికి, సంఘానికి, దైవజను. నీకు ఉపయోగం ఇవ్వాలి, దైవజనుడికి ఉపయోగం అవ్వాలి, దేవునికి ఉపయోగం అవ్వాలి. అలాంటివి విత్తు. నోరు తెరిచిన 3టికి ప్రయోజనం తెచ్చే వ్యక్తిగా విత్తు. సంఘాన్ని నష్టపరచొద్దు అంటే నిన్ను నువ్వు నష్టపరచుకోవద్దు, దైవజనుని బాధ పెట్టొద్దు, నష్టపరచొద్దు, దేవునికి కూడా బాధ పెట్టొద్దు, నష్టపరచొద్దు. నువ్వు విత్తే ప్రతి విత్తనం కూడా ఆశీర్వాదకరంగా, శుభప్రదంగా, దైవజనుడు మెచ్చుకునేటట్లుగా, గణపరిచేటట్లుగా, దేవుడు సంతోషించేటట్లుగా, గంతులు వేసేటట్లుగా మనం విత్తే విత్తనాలు ఉపయోగకరంగా మారిపోవునుగాక. నువ్వు విత్తే విత్తనాలు ఎలా మారిపోవాలమ్మా? ఉపయోగకరంగా మారిపోవాలి. కొంతమంది బిడ్డలు సంఘంలో వాళ్ళంతట వాళ్ళే కొన్ని వస్తువులు తెచ్చిపెట్టారు. ఆ ఫ్యాన్ చూడాలన్నా, ఈ బల్ల చూడాలన్నా ఇప్పుడు ఇది నాకు ఉపయోగపడుతుంది. ఎవరికి ఉపయోగపడుతుందమ్మా ఇది? అంటే మనం ఏదన్నా విత్తితే ఉపయోగకరంగా ఉండాలి. వీటిలోనే కాదు, ఏ విషయమైనా కావచ్చు గాక. నువ్వు చర్చికి విత్తుతున్నావు, నువ్వు సంఘానికి, లేదంటే ఏదన్నా వస్తువులకి విత్తుతున్నావు, ఏదైనా ప్రాపర్టీకి విత్తుతున్నావు, లేదంటే మైక్స్ కావచ్చు విత్తావు, సౌండ్ సిస్టమ్ కావచ్చు విత్తావు, ఇంకా ఎక్సెట్రా ఉపయోగపడుతుంది. అది ఉపయోగించబోతున్నాం. ఆమెను చెప్పండి. ఏదైనా సరే నా దగ్గర ఉన్న మెంటాలిటీని, అది ఏదన్నా సంఘము ఇచ్చింది అంటే అది సంఘానికి, దేవునికి, నాకు ఉపయోగకరంగా ఉండాలి. అలా లేకపోతే ఎందుకండి? అలా లేకపోతే మీ విత్తనాలు సంఘానికి ఉపయోగకరంగా లేకపోయినా, దైవజనుడికి ఉపయోగకరంగా లేకపోయినా, దేవునికి ఉపయోగకరంగా లేకపోయినా ఎందుకండి ప్రయోజనం? ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు ఏది చేసినా ఉపయోగకరంగా మారిపోవాలి. మీ గుండెల మీద చేసుకుని చెప్పండి, నేను ఏది చేసినా దేవునికి ఉపయోగపడాలి.
నేను ఏది చేసినా దైవజనుడికి ఉపయోగపడాలి. ఆమేన్. అలాగ విత్తాలి, అలాగ విత్తనాలు వేయాలి. అలాగున విత్తనాలు వేసి మనం ప్రభుని గణపరచాలి. ఒకటి చెప్తున్నాను, మనం ఉపయోగకరంగా ఉండాలి కానీ మనం అప్రయోజకరంగా ఉండొద్దు. మనం ప్రయోజనకరంగా ఉండాలి కానీ మనం అప్రయోజకరంగా మారకూడదు. మనం నష్టంగా మారకూడదు, మనం కష్టంగా మారకూడదు, మనం బాధగా మారకూడదు, మనం కన్నీళ్ళుగా మారకూడదు, మనం తలనొప్పిగా మారకూడదు. మనమంతా కూడా ఏది చేసినా ఉపయోగకరంగా మారిపోదుముగాక. ఇంకా చివరిగా ఏం చేస్తారు? అదంతా వదిలే అమ్మాయి, ఏయ్ కాచుకుంటారు. ఏం చేస్తారమ్మా? విత్తనాలు వేసిన తర్వాత దేనికోసం ఎదురు చూస్తారు? పంట వస్తాయి, మొలకలు వస్తాయి, కాచుకుంటారు. పొలాన్ని ఏం చేస్తారమ్మా? కాచుకోవాలి. ఇవన్నీ ఎవరిలో ఉండే గుణాలు? గుణవతి అయిన భార్యలో ఉన్న లక్షణాలు ఇవి. నేను చెప్తుంది దేవుని పక్కన భార్యగా సెట్ అయ్యాము గురించి నేను చెప్తున్నా. ఇలాంటి వాళ్ళే సెట్ అవుతారు. మేమేమి చేయమని కూర్చుంటే సెట్ అవ్వము. ఇంకా భూమిని దున్నాలి, దున్నిన భూమి కనబడకుండా నీళ్లు పెట్టాలి, నీళ్లు పెట్టిన తర్వాత విత్తనాలు ప్రయోజనకరంగా వేయాలి, వేసిన తర్వాత కాచుకోవాలి, ఎదురు చూడాలి. పంట కొరకు, ఆశీర్వాదం కొరకు, ఫలభరితమైన జీవితం కొరకు ఎదురు చూడటం నేర్చుకోవాలి. సంఘాన్ని కనిపెట్టుకోవాలి. అనండి ఒకసారి గట్టిగా, కనిపెట్టుకోవాలి. వేసిన విత్తనాలు ఫలిస్తున్నాయా లేవా? నేను వింటున్నానా మాట లేదా? నేను సంఘమును అజబెట్టుకుంటున్నానా లేదా? నేను సంఘమునకు పోతున్నానా లేదా? సంఘమును అజబెట్టుకోవాలి, సంఘమును పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది మన చర్చిలో ఉంటారమ్మా, మాకు తెలియదు. ఏం తెలియదు నీకు? ప్రార్థన అని అంట కొంతమందికి తెలియదంట. మరి నువ్వు సంఘాన్ని అజబెట్టుకుంటే తెలుస్తుందిగా. అర్థమైందన్నమాట. ఇప్పుడు సంఘంలో ప్రార్థన నాకు తెలియదు అయ్యగారు అంటున్నావు అంటే, తెలియదు అంటే అర్థం ఏంటి? నువ్వు సంఘముని అజబెట్టుకోవు, నువ్వు సంఘమును పట్టించుకోవు, నువ్వు సంఘమును కాచుకోవు. సంఘాన్ని కాచుకునే దానివైతే అసబెట్టుకుంది అండి. కొంతమంది అన్నారు, మాకు ఫోన్లు చేయలేదు. ఫోన్లు చెయ్యక్కర్లేదు. ఏదో నాకు చిన్న మెదడు చిట్లిపోయి నేను ఫోన్లు చేపిస్తున్నాను కానీ అసలు ఫోన్లు చెయ్యక్కర్లేదు. సంఘాన్ని కనిపెట్టుకునే వాళ్ళు, అసబెట్టుకునే వాళ్ళైతే ఈరోజు 3వ వారం ఖచ్చితంగా శుద్ధీకరణకి వెళ్ళాలని ప్రిపేర్ అయిపోయి వస్తారు. నేనేదో తిక్కల మైండ్తో చేపిస్తున్నా ఫోన్లు. కొంతమంది ఫోన్లు చేస్తేనే వస్తారంట శుద్ధీకరణలకి. నాకు చెప్పిన పిల్లలు నిజంగా అమ్మో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు అనుకున్నాను. కొంతమంది ఏం చెప్పారంటే, మాకు ఫోన్ రాలేదయ్య గారు, లేదేమో అనుకున్నాము. వరదొచ్చినా, నేను కొన్ని స్టేట్మెంట్లు చెప్తాను, సంఘం ఉండిద్ది అని చెప్పండి. వరదొచ్చినా, తుఫాన్ వచ్చినా, భూకంపం వచ్చినా, సునామీ వచ్చినా, ఏదొచ్చినా ఉంటుంది, క్రమం ఉంటుంది. వచ్చేయి, ఫోన్ చేయక్కర్లేదని చెప్పండి పక్కన వాళ్ళకి. వచ్చేయి. ఎవరు వచ్చిన రాపోయి నేను కూర్చుంటా. వచ్చేయి. నేను మాత్రం మాను. వచ్చేయి. లేదేమోనని అయ్యగారు ఉంటుంది. వచ్చేయి. లేదేమో అనమాకు ఉంటుంది. అర్థమవుతుంది? శుద్ధీకరణ ఉంటుంది. శుద్ధీకరణ లేకుండా బలలేమను ఉంటుంది. శుద్ధీకరణ. నేను శుద్ధీకరణ లేకుండా నేను బలలో చెయ్యను ఉంటుంది. నేను రావాలి శుద్ధీకరణకి ఉంటుంది. ఫోన్ రాలేదని కొంతమంది మానేశారంట. నాకు చాలా మాటలు చెప్పారు పిల్లలు. హెజెక్నాతో చెప్పిందండి, ఇట్లా కొన్ని ఎలిగేషన్స్ చేస్తున్నారండి, ఫోన్ రాలేదంట. మరి నేనైతే చేశానండి, ఎత్తలేదు, కానీ ఫోన్ మాకు చేయలేదు అంటున్నారు. ఇవన్నీ అదో వద్దు. సంఘాన్ని అజబెట్టుకునే వాళ్ళైతే సంఘ క్రమాలకు వస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 నెలలు మానేసింది. 2 నెలలు మానేసి శుక్రవారాలు ఉండదో అని రాలేదని చెప్తుంది. నాకే 2 నెలలు మానేసావు నువ్వు, శుక్రవారాలు ఉంటుంది. నువ్వు మానేస్తే నేను మానేను క్రమాలు. నువ్వు మానేసావు, నీ జాబితాలు నన్ను తీసుకోవద్దు. శుక్రవార క్రమాలు జరుగుతాయి, శనివారం శుద్ధి జరిగిద్ది, ఆది క్రమాలు జరుగుతాయి. మానవ్ మళ్ళీ చెప్పించిన స్టేట్మెంట్లు అక్కర్లేదు కదా. తుఫాన్ వచ్చిన, భూకంపం అన్నీ జరుగుతాయి. 3 నెలలు మానేసినా శుక్రవారం ఉంటుంది. లేదేమో అని రాలేదు అయ్యగారు అని చెప్పొద్దు నాకు, ఉంటుంది. పర్వతాలు కదిలిన, మెట్టెల తత్తిరిలిన JHS మినిస్ట్రీస్ ఎప్పుడు క్రమాలు ఉంటాయి. ఏది కదిలినా సంఘం కదలదు అనండి ఒకసారి. ఎబ్బే సంఘాన్ని కదల్చలేడు. సంఘం కంటే డేంజరస్ గాడు జయరాజ్ గాడిని ఎవ్వడు కదిలించలేడు. ఉంటుంది. నాకు మీతో పని కాదు, నాకు ప్రభుతో పని. ఆయన చెప్పిన బోధతో పని. నాతో పని అయిన వాళ్ళు, ప్రభుతో పని అయిన వాళ్ళు, బోధతో పని అయిన వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఈరోజు నా భక్తులే నా ఎదురు కూర్చున్నారు అనుకుంటున్నాను నేను. ఇంకా చాలామంది రావాలి. కొంతమంది నాకు చెప్పారులే, కొంచెం పెద్దోళ్ళు, ముసలోళ్ళు,
వాళ్ళు ఓకే. కొంతమంది పడుసోళ్ళు కూడా మానేశారు. మరి ఎందుకో అడిగితే నాకు బాగోదు. అది అందుకు. అసపెట్టుకోరండి వాళ్ళు, కనిపెట్టుకోరండి. ప్రతి నెల ఫోన్లు చేపిస్తాం. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి నెల శుద్ధి జరిగిద్ది. దేవునికి స్తోత్రం. ప్రతి నెల శుద్ధి. ఒకవేళ లేదనుకో, నేనే మీ ఇంటికొస్తాను. ఆ ఛార్జీలు నేనే పెట్టుకొని, మీ ఇంటికొచ్చి అమ్మా, భాగ్యమ్మ లేదు అని చెప్తే అప్పుడు లేదా మానొద్దు లేకపోతే. లేకపోతే మానొద్దు. బండేసుకొస్తానో, స్కూటర్ వేసుకొస్తానో, హెలికాప్టర్ వేసుకొస్తానో, మీ ఇల్లు అడ్రస్ తెలియకపోతే 10 మందిని అడుక్కుంటామో, వచ్చి పిల్లలను పంపిస్తాను, నేనే పంపిస్తాను. లేదు అంటే మానే. ఈ గోలంతా ఎందుకు? నీకు ఎక్కడ పడతాను నేను? పొద్దు గూగులు గ్రూపులు పెట్టలేదు, మెసేజ్లు పెట్టలేదు, ఫోన్లు రాలేదు, లేదనుకున్నావయ్య గారు. అమ్మో నీకు తెలుసు, అనకూడదు మాట, మీకు తెలుసు కానీ రారు. ఇలా తప్పించుకుందాం ఈ నెలకి. చాలామంది నెలలు తప్పించుకున్నారు అలాగ నా చెప్పి. ఏం చేయాలో పిచ్చెక్కిపోయి బుర్ర వేడెక్కిపోయేది నాకు అసలు. అది నేనేం చేస్తాను, ఫోన్ చేసిన వాళ్ళు తిడతాను. ఫోన్ చేయలేదు అంట కదమ్మాయి, ఏంటక్క అది ఇదంటే, చేశానయ్య గారు 3 సార్లు చేశాను, చేయలేదు అంటుందామా. ఎవరి మాట నమ్మాలి? నిన్ను పోగొట్టుకోలేను, ఆమెని పోగొట్టుకోలేను. అట్టగుంటుంది. అట్ట లేకుండా పర్వతాలు కదిలినా, మెట్టెలు తత్తిలినా అయ్యగారి క్రమం ఉంటుందన్నారు కాబట్టి వచ్చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. కనిపెట్టుకోవాలి. దేన్ని కనిపెట్టుకోవాలి? సంఘాన్ని కనిపెట్టుకోవాలి, అశుభించుకోవాలి. నువ్వు కాపు కాసుకోవాలి. సంఘం ఏమైనా గుంటనక్కలు వచ్చేస్తున్నాయేమో, నా ప్రయాసం అర్థమైపోద్దేమో ప్రభా, గుంటనక్కలు రాకూడదు, తోడేలు రాకూడదు నాయన, నీ కృప చూపించండి. సంఘాన్ని కనిపెట్టుకోవాలి, సంఘాన్ని అజబెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఇవన్నీ ఉంటే ఏమనంటారు? గుణవతి అయిన భార్య అంటారు. ఈ గుణవతి అయిన భార్యని రేపటి రోజున ప్రభు వివాహం ఆడబోతున్నాడు. గుణవతి అయిన భార్య ఎలా ఉండాలో ప్రభు మాట్లాడాడు. వినండి, దేవునికి ఏ భార్య కావాలంటమ్మా? అది నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, దేవుని కూడా నీకంటే బాగా ఆలోచిస్తాడు. మన ఇంటికి వచ్చేటువంటి అల్లుడు, లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళేటువంటి మా కోడలు కావచ్చు, అమ్మాయి కావచ్చు, మన ఇంటికి వచ్చే అమ్మాయి ఎలా ఉండాలి అని కుమారులు కలిగిన తల్లిదండ్రులు ఎంత ఆశపడతారో, లేదంటే నా అల్లుడు ఎంత బాగా ఉండాలి, నా కూతుర్ని బాగా చూసుకోవాలి, నాకులాగా చూసుకోవాలి, ఏ బాధ ఉండకూడదని కూతురు తల్లి ఎలా ఆశపడుతుందో, నా దేవుడు కూడా సంఘమంతా గుణమును కలిగి ఉండాలి, గుణవతి అయి ఉండాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. గుణవతిలో ఉన్న మెయిన్ లక్షణం ఏంటంటే, సంఘాన్ని సంపాదించుకునేటువంటి పనిలోనే ఉంటుంది. సంఘమును సంపాదించుకున్న భార్య ఇక సేద్యం చేయడం మొదలు పెడుతుంది. దున్నిద్ది, నీళ్లు పెట్టిద్ది, విత్తనాలు వేసిద్ది, కాచుకుంటుంది. ఇవన్నీ మనలో ఉండునుగాక. దయచేసి ప్రభు ప్రక్కన ఒక భార్యగా మనం అందరం, మన సంఘం ఖచ్చితంగా ఉండునుగాక. ఈ వాక్యం ప్రభు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.